ఆయన వ్యాసం రాస్తే ఓ పెద్ద సంచలనం, ఇంటర్వ్యూ చేస్తే సమ్మోహనం, జర్నలిజానికి స్టార్డమ్ మధ్యన సామర్థ్యం, ప్రశ్నిస్తే భగభగమండే భాస్వరం, అక్షరాలే ఆయన ఐశ్వర్యం. సినీ పాత్రికేయతకు అర్థం పరమార్థం మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఏ ప్రభు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. Thank you for your nice words. I don't know whether I deserve it or not. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వరుసగా నిరంతరాయంగా నిర్విరామంగా చేసినటువంటి ఈ కార్యక్రమాల పరంపరలో ఈరోజు ఒక అద్భుతమైన విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత ఘనంగా ఫిలిం క్రిటిక్స్ గతంలో చాలాసార్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు ప్రముఖులతో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఈరోజు ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దీనికి కారణము ఏంటంటే, మేము ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గతంలో చేస్తే చిన్న చిన్న పరిధిలో చేసుకునే వాళ్ళు, ఎందుకంటే మాకుండేటువంటి పరిమిత నిధులు, పరిమితమైనటువంటి వనరుల నేపథ్యంలో మాత్రమే చేసుకోగలిగే వాళ్ళం. కానీ ఈ రోజున మా కార్యక్రమాలకి స్పాన్సర్స్ రాజారెడ్డి గారు, మిగతా మిత్రులు కరణ్ గారు వీళ్ళందరూ జాయిన్ అవ్వడంతో ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో చేసుకునే అవకాశం కలిగింది. ఎప్పుడైనా కదా, ఇక్కడే కాదు, ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలన్నా, ఏ కార్యక్రమం ఒక దిగ్విజయంగా ఒక వైభవంగా జరగాలి అంటే సౌజన్యమూర్తుల యొక్క సహకారం అవసరం. సౌజన్యం, స్పాన్సర్షిప్ అనేటువంటిది చాలా అవసరం. ఆ విధంగా ఈ స్పాన్సర్షిప్తో ఈ కార్యక్రమానికి ఇంత చక్కని గ్రాండియర్ తీసుకొచ్చినటువంటి కరణ్ పీజీ అండ్ సర్వీస్ అండ్ బాలేటరీ, మెయిన్లీ బాలేటరీ హోటల్స్, వీళ్ళ యాజమాన్యానికి నా ప్రత్యేకంగా ముందుగా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమ విశిష్టతను గురించి, ఈనాటి మన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మనము సత్కరించబోతున్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, నటుడుగా ఆయన యొక్క శిఖరాయమాయమైనటువంటి 5 దశాబ్దాల పైబడిన ఆయన నట జీవిత ప్రస్థానాన్ని గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి. 5 దశాబ్దాలుగా తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైనటువంటి ఒక విశిష్ట నటుడు. నేను హాస్య నటుడు అన్న, ఆయన్ని క్యారెక్టర్ యాక్టర్ అన్నా. ఒక విశిష్ట నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఏ దేశ ప్రధాని అయితే నేను అతని అభిమానాన్ని చెప్పారో, అదే దేశ రాష్ట్రపతి దగ్గర నుండి పద్మశ్రీ అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ క్షణాలలో, ఆ మూమెంట్స్, ఆ అర్హత, ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నట జీవితం అనేటువంటిది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది. ఒక హౌస్ హోల్డ్ నేమ్ అంటాం మనం, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యారు ఆయన తెలుగువారి ప్రతి ఇంట్లో కూడాను. అలాగే నవ్వించే వాళ్ళని కెమిడియన్స్ అంటారు. నవ్వుతో కన్నీళ్లు తెప్పించగలిగినటువంటి వాళ్ళని నవ్వించి తట్టుకోలేక కడుపుబ్బి కన్నీళ్లు రావటం అనేటువంటిది, తెప్పించడం అనేది హాస్య నటుడి లక్షణం. అలాగే ఆర్ధతతో నిండినటువంటి అభినయంతో కన్నీళ్లు తెప్పించగలిగిన వాళ్ళు కూడా అతన్ని క్యారెక్టర్ యాక్టర్ అంటారు. ఆ హాస్య నటుడు ప్లస్ ఆ క్యారెక్టర్ యాక్టర్ రెండు కలిసినటువంటి ఒక సమగ్ర నట రూపం రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో చాలామంది, కొంతమంది హాస్య నటులు హీరోలుగా చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. గతంలో దగ్గర రాజబాబు గారు కానీ, పద్మనాభం గారు కానీ, ఇంకా రేలంగి గారు, వీళ్ళంతా కూడా హీరోలుగా నటించినటువంటి సందర్భాలు తెలుసు. కానీ వాళ్ళు ఆ హాస్య నటులు అనేటువంటి ముద్రలో నుంచి బయటకు రావడానికి, అంటే ఒక పరిమితమైనటువంటి వరకే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పాత్రలు, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే హీరోలుగా పనిచేశారు. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో హాస్య రసానికి హీరోయిజాన్ని ఆపాదించినటువంటి మొట్టమొదటి హీరో రాజేంద్ర ప్రసాద్ అని చెప్పడానికి ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా హాస్య నటన అనేటువంటిది ఏదో కవర్లో కరివేపాకులాగా పక్కన పడేసినటువంటి ఒక నవరసాల్లో ఒక సపరేట్ ఎలిమెంట్ అనేటువంటిది మాత్రమే అనుకున్నప్పుడు, దానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చి థియేటర్లను నవ్వుల నజరానాలుగా చేసినటువంటి గొప్ప హాస్య నట చక్రవర్తి. మనం అంటాం నట కిరీట్ అంటాము, నవరస నటుడు అంటాము, లేకపోతే ఆల్రౌండర్ అంటాము. వీటన్నిటికీ సరితూగనటువంటి గొప్ప నటనా ప్రభావాన్ని, గొప్ప ప్రస్థానాన్ని కొనసాగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా ఈ రోజున మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సత్కరించడం, ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా
ఈ నూతన కార్యవర్గాన్ని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. నూతన కార్యవర్గం ఎన్నికైన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడాను సముచితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే అరా ఏదైనా స్థాయి తగిన కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడాను, కానీ ఇక నుంచి కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమానికి ఒక గౌరవం, ఆ వచ్చినటువంటి గెస్ట్కి ఒక గౌరవం, ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక గౌరవం ఉండే స్థాయిలో కార్యక్రమాలు రూపొందిస్తారని ఆశిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, మా భరద్వాజ సెక్రటరీ ట్రెజరర్, వీళ్ళ ముగ్గురితో పాటు మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమంలో తదుపరి అంశంగా నువ్వు కంటిన్యూ చేస్తావు, చెప్పు. నాట్ నెక్స్ట్. సభ సమయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మొదట సవినయంగా విజ్ఞప్తి చెప్తున్నాం. తర్వాత మన అధ్యక్షుడు ప్రకృతి ప్రేమికుడు, అక్షర స్వాప్నికుడు, రాయలసీమ మాండలికపు మాంత్రికుడు, సెలయేరు సవ్వడి వంటి సగిలేటి కథలు, కలతల నలతలతో కన్నీటి వాగులను తలపించే గంజిబువ్వ, యాసలోని గోసను సొగసును అక్షరాలుగా కథలుగా ఆవలాయి కథలు, తెలుగు సినీ జర్నలిజానికి మరో నాయని సుబ్రహ్మణ్యం. ఆయన మాట గొడ్డుకారం, మనసు మాత్రం తేనెల సారం. గోస ధ్యాస శ్వాస ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బత్తుల ప్రసాద్ గారిది. సభ్యుల సంక్షేమాన్ని కాక్షించే మన అధ్యక్షులు సభ్యుల ప్రసాద్ గారు 4 మాటలు మాట్లాడతారు కార్యక్రమాన్ని ఉద్దేశించి. నేను ఈ ప్రసాద్ మాట్లాడే ముందు ఒక మాట చెప్తాను. అన్నయ్య, నువ్వే అన్నీ మాట్లాడద్దు అన్నయ్య, మాకు కూడా అవకాశం ఇవ్వు అన్నయ్య. మొన్న కూడా మురళీమోహన్ గారి ప్రోగ్రాం మొత్తం నువ్వే మాట్లాడేస్తావు, నాకేం ఛాన్స్ లేదన్నయ్య అన్నాడు. పిలిచినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడతాం. ఇప్పుడు నేను నువ్వు అధ్యక్షుడు కదా, ఫిలిం గురించి ఏం మాట్లాడతావు, ఎంత బాగా మాట్లాడతావు చూస్తా. అందరికీ నమస్కారం. మనం పనిచేయడమే కానీ ఏదన్నా కార్యక్రమాలు నిర్వహించాలంటే అందులో ముందుంటాము. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన నటుడు కాదు, మాకు సంబంధం లేదు, మా కుటుంబ సభ్యుడు, మా ఇంట్లో పెద్దన్న లాంటి వాడు. నేను కాలేజీ చదువుకునే రోజులో ఆయన తెర మీద ఏమేమి చేసేవాడు, నిజ జీవితంలో అవన్నీ చేసేవాడిని. అందరూ రాజేంద్ర ప్రసాద్ అనేవారు. నా పేరు కూడా ప్రసాద్, ఆయన ప్రసాద్, నేను ప్రసాద్. కాబట్టి ఆ అనుబంధం ఉంది. ఆయనకు పద్మశ్రీ రావడం మనందరికీ చాలా గర్వకారణం. ఇప్పుడు ఆయన సన్మానించినట్టు కాదు, ఇది మనల్ని మనం సన్మానించుకునే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలంతో క్షణాన్ని చిత్రిక పట్టి కాలానికి ఎదురీది గిరిగీసి బరిలో నిలబడే నిరంతర సాహసి, సినిమా సహవాసి, మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కొండేటి గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారాలు వేరు, ఈ సత్కారం వేరు అనే విధంగా చేయడానికి మెయిన్ రీజన్ మా రాజారెడ్డి గారు. ఎందుకంటే నిజంగా ఆ వర్తబుల్ మనిషికి పద్మశ్రీ రావటం అనేది అందరికీ సంతోషించింది. ఇండస్ట్రీ కాదు, తెలుగు ప్రేక్షకులకి, యావత్ తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ సంతోషం కలిగించింది రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ రావడం అనేది. ఆయనతో నాకు ఉన్న అనుబంధం, నేను 91 డిసెంబర్లో వచ్చాను హైదరాబాద్కి. ఒక చిన్న పత్రిక, కృష్ణా పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన షూటింగ్కి వెళ్ళడం జరిగింది. కృష్ణారెడ్డి గారు అనుకుంటా డైరెక్టరు. వెళ్తే చాలా ఆప్యాయంగా ఆయన పలకరించి నన్ను ఇచ్చినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అని ఆశ్చర్యపోయి అంత నాకు అంటే రాజేంద్ర ప్రసాద్ అంటే అప్పుడు మామూలు పీక్స్ మాట, అంత కలిస్తేనే సరిపోతుంది అనుకున్న మనిషి నేను. సో అలాంటిది ఆయన కలిసినప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తర్వాత నాకు అబ్బాయి అని పిలిచి తన కొడుకులాగా నన్ను చూసుకుని నా ఎదుగుదలకు తోడ్పాటు చేయడం జరిగింది. అంత కనెక్షన్ ఆయనతో ఉంది. అలాగే ఆయన నిర్మాతగా చేసిన రాంబండ్ సినిమాలో బాపు గారి దర్శకత్వంలో నన్ను నటుడిని చేసింది కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. నా మొట్టమొదటి సినిమా బాపు గారిది రాంబండ్ సినిమా. బజ్జీలు ఇప్పటికీ అది అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ అంతా వైరల్ అవుతూ ఉంటుంది. అబ్బాయి అలా కాదు, నువ్వు ఇలా రా, ఇటురా, కొంచెం ప్రేమలో కనపడు. నేను కొంచెం భయంగా దూరంగా ఉండేవాడిని. ఆ బజ్జీలు సీన్ సారథి స్టూడియోలో సెట్ చేశారు అప్పుడు, ప్రీ పకోడీ సీన్ అది.
సో అప్పుడు బాబు గారు చెప్తే బాబు గారు ఫస్ట్ టైం నా అదృష్టం ఆయన రావటం, నేను కూడా బాబు గారి దాంట్లో రావటం నాకు ఎప్పటికీ మర్చిపోలేంది. సో ఆయన ప్రొడ్యూస్ చేసిన దాంట్లో నేను నటించడం కూడా వెరీ హ్యాపీ. తర్వాత చాలా సినిమాలు చేశాను, మీ అందరికి తెలిసిందే. సో ఆయన నిజంగా మా అసోసియేషన్, మా అద్దరు ట్రావెల్, ఇంకో ట్రావెల్ ఉంది మా అసోసియేషన్, ఆయన ప్రెసిడెంట్గా, నేను కమిటీ మెంబర్గా. ఎన్ని సేవా కార్యక్రమాలు ఏంటి, ఇది కొంచెం న్యూస్ వద్దులే అబ్బాయి, మనకి ఎందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇట్లాగే మాట్లాడేవాడు ఆయన. అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, మళ్ళీ శివాజీ రాజు అన్నయ్య, మేమందరూ కలిసి ఎన్నో 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 కార్యక్రమాలు చేసాం మా అసోసియేషన్లో. ఆ ట్రావెల్, ఆ 2 సంవత్సరాలు ఆయనతో చేసిన ట్రావెల్, ఆయన ప్రెసిడెంట్గా నేను కొంచెం పిఆర్ఓగా ఉంటూ ప్లస్ కమిటీ మెంబర్గా ఉంటూ నేను కళ్ళార ప్రత్యక్ష సాక్షిని ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి. ఇది మనమే పెట్టేసుకుందాం, మనం చేసేద్దాంలే అని అందరూ అనుకోవటం, మేము చేయటం. సో అలాగా అసోసియేషన్లో ఒక రూపాయి కూడా తీయనివ్వకుండా ఇవన్నీ నేను నేర్చుకున్నది అక్కడే, మాలోనే నేర్చుకున్నా, వీళ్ళందరూ చూసి నేర్చుకున్నది నాకు ఈరోజు ఉపయోగపడింది. సో ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మెయిన్ ముఖ్య కారణం మా కమిటీ సభ్యులందరూ కూడా, వాళ్ళ సహకారం ఎప్పటికీ మర్చిపోలేదు. అధ్యక్షులు మన రేటా ప్రసాద్ గారు, అలాగే భరద్వాజ గారు, అలాగే మా గిరిధర్ గారు, వాళ్ళందరూ, పర్వీన్ గారు, వాళ్ళందరూ పేరు పేరున, మా జనార్దన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు, అబ్దుల్ గారు, అందరూ పేరు పేరు, నవీన్, అందరూ కూడా ప్రోత్సహించి, ముఖ్యంగా ఈ డిజైన్లు ఇంత అద్భుతంగా రావడం కారణం మా రాంబవర్మ గారు. సో అద్భుతంగా చేశారు ఈ డిజైన్స్ అన్నీ కూడా. సో ఈ అన్నిటికంటే అలాగే ఈ అసోసియేషన్కి బాగోసం, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మాకు ప్రోత్సాహం, మా వాసు గారు, ఎందుకు ఫస్ట్ నుంచి నాకు 16 సంవత్సరాలు నా సంతోషంలోనే ఆయన ఉన్నారు ఆయన. సో ఆయన నుంచి ఎంకరేజ్మెంట్ కానీ మా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేయడంతో ఈ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. దీనికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను మా రాజారెడ్డి గారికి, బెల్ట్రీ హోటల్, అలాగే శ్రీనివాస్ గారికి అండ్ పార్ట్నర్ అండ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మన అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ సభ్యుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు 1986 నుంచి నాకు పరిచయం. ఈనాడులో సితార్లో చేస్తున్నప్పుడు, మెడ్రాస్లో ఉన్నప్పుడు. కొంతమంది కెమెరా ముందు నటిస్తారు, కొంతమంది నిజ జీవితంలో నటిస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కెమెరా ముందు, కెమెరా వెనక 2 సందర్భాల్లోనూ నటన కాకుండా సహజంగా ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. ఎందుకంటే మనం జర్నలిస్టులుగా కెమెరా వెనక ఉండి చూస్తుండేవాళ్ళం, సన్నివేశం ఎలా షూట్ చేస్తున్నారు, అక్కడ డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, నటుడు ఏం చేస్తున్నాడని చూస్తూ ఉండేవాళ్ళం. కెమెరా చూస్తూనే ఆయన మన పక్కన జర్నలిస్ట్ని కూడా నవ్విస్తుండేవాడు, కళ్ళతో నవ్విస్తుండేవాడు. చాలా సన్నిహితంగా ఉన్నాడు, ఫ్రెండ్లీగా ఉండేవారు ఆయన. ఆయనకి చాలామంది ఈ మధ్య కొంతమంది తెలియని వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు, కానీ ఆయన ఎప్పుడూ కాంట్రవర్షియల్ పర్సన్ కాదు. ఆయన చాలా లౌక్యం తెలిసిన మనిషి, సహజంగా ఉండే మనిషి, అందులో ఆప్యాయంగా మాట్లాడే హీరో ఆయన. అలాంటిది ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. వారికి ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మనందరం గర్విస్తూ ఈ సత్కారం చేయడం అనేది సముచితం. దీన్ని స్పాన్సర్ చేస్తున్న రాజారెడ్డి గారిని, శ్రీనివాస్ గారిని, ఆ సంస్థల అధినేతలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. పెట్టుకుని 2 ముక్కలు మాట్లాడి 2 నిమిషాలు అంటే కష్టం. ఇది ఆయన గురించి చాలా ఉంది కదా చెప్పేది. మన సంస్థ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ గారికి, సెక్రటరీ సురేష్ కొండేటి గారికి, ఎంతగానో కృషి చేస్తున్న, అన్నీ తానే చేస్తున్న మన కోశాధికారి భరద్వాజి గారికి, మిత్రులందరికీ నమస్కారం. మా స్నేహితుడు అంటాం మేము ఆయన్ని, అందరం స్నేహితుడు. మేము ఎక్కువ పద్మశ్రీ వచ్చింది ఇప్పుడు ఆయనకి, కానీ మేము ఆల్రౌండర్నే పిలుచుకునేవాళ్ళం. ఆయనకి అందరికీ నమస్కారాలు. ఒకసారి 88లో అనుకుంటాను, మద్రాసులో అప్పుడే వడపల్లి దాకా బస్సులో వచ్చి దిగి నేను ఏవిఎం గేట్లోకి ఎంటర్ అయ్యాను. నడుచుకుంటూ వెళ్తున్నాను, వెనకాలే కారు వచ్చింది, వచ్చి ఆగింది. అదేవిడ వెనక్కి తిరిగి చూశాను, డోర్ తీసి అబ్బాయి ఎక్కు అన్నాడు ఆయన, ఆ మహానుభావుడు.
అసలు ఎవరు ఆపుతారు మనల్ని చూసి, ఎవరు చేస్తారు? వారికి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి అక్కడ దింపారు ఆయన. అలాగా సరదాగా మనల్ని అబ్బాయి అంటారు, లేకపోతే నాకు ఆయన పేరు కూడా పెట్టారు, జిఎం అని పేరు పెట్టారు ఆయన. జిఎం అని పిలుస్తుంటారు. జిఎం అంటే గోటేటి మోహన్ అని ఆయన పెట్టారు అది. ఒకసారి అబ్బాయి, ఒకసారి జిఎం అంటుంటారు. ఆయనతోటి ఎన్ని అనుభవాలు 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఎన్ని అవుట్డోర్లు. ఆ ఒక్కటి అడక్కు స్టీల్ ప్లాంట్, ఏప్రిల్ 1 విడుదల రాయమండ్రి పోలీస్ స్టేషను, ఇంకా తిరుపతి చెప్పక్కర్లేదు, రైల్వే స్టేషన్. అక్కడ అసలు వేలాది మంది మధ్య అవుట్డోర్ షూటింగ్ చేయడం అంటే అందరూ చేయలేరు. ఆయన అంతే, ఎంతమంది ఉన్నాయి అల్లరి చేస్తుంటారు, అవన్నీ ఉంటే ఏం పట్టించుకోవడం, కెమెరా ముందుకు వెళ్ళాడంటే ఆయన చేసేది అక్కడంతే ఆ టేక్లు అయిపోతుంది అంతే. అటువంటి ఆర్టిస్టులు చాలా అరుదు. అలాగే హార్స్లీ హిల్స్ కూడా వెళ్ళాం మేము ఒకసారి ఆయన షూటింగ్కి. మాస్టర్ గాపురం ఆ టైటిల్ అక్కడ మా ప్రెస్ వాళ్ళని పెట్టమన్నారు, ఆ టైటిల్ సూచించండి అని కథ అది చెప్పారు ఈయన. మంచి బహుమతి ఇస్తానని కూడా చెప్పారు ఈయన. నాది సెలెక్ట్ అయింది, ఆ మాస్టర్ గాపురం టైటిల్ నేనే పెట్టాను. తర్వాత ఆయన 1000 రూపాయలు ఇప్పించారు పిఎన్ఆర్ చేత, అప్పుడు పిఎన్ రామచంద్ర గారి చేత. ఇలాగా ఎంతో ఆయనతోటి ఎంత కోఆపరేషన్ అంటే అసలు ఆయన ఒక ఏదో స్టార్ హీరో అని అవి ఏమి ఉండవు ఆయనతోటి. ఒకసారి ఏదో ఫోటో పిక్చర్ చేసి తిరుపతిలో ఏదో ఎప్పుడు తిరుపతి ఆయన ఎక్కువ షూటింగ్ లేని అక్కడే జరిగేవి. ఈ చెట్టు ఎక్కాలి మీరు అన్నాను, అంతేనా అబ్బాయి అన్నారు. అవును, టక్కన ఎక్కేసారు దూరికేసి చెట్టు మీదకి. ఎటువంటి ఫోటో పిక్చర్లు చేసేవాళ్ళం, ఎంతలా చేసేవాళ్ళం అంటే మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది ఆయన చూస్తుంటే. ఇప్పుడు కూడా అదే చూస్తుంటే ఏంటి ఆయన అంత చిన్నపిల్ల, 17 ఏళ్ళ వయసులోనే అయిపోయాడు ఆయన. ఆ అల్లరి అదంతాను అంత సరదాగా ఉండి నిజంగా ఆయనతోటి ఒక్క పూట ఉంటే మనం ఎంతో ఈ ఒత్తిడి గిత్తిడి అన్నీ ఎగిరిపోతాయి మనకి. నిజంగా మా నాన్నగారు బాగా ఆయనకి ఫ్యాన్. ఆయన సినిమాలు పెట్టుకుని తెగ నవ్వుకుని తెగ చేసేవారు. ఒకసారి ఎప్పుడైనా తీసుకురారా మన ఇంటికి అనేవారు. అరే ఒక రోజు నా రమ్మానంటే ఇక్కడే ఏదో షూటింగ్ జరుగుతుంది, పొద్దున్నే వచ్చాను నేను. వచ్చేటికి ఆడావిడికి వెళ్ళిపోతే, ఏంటో అబ్బాయి ఆడావిడికి వెళ్ళిపోతున్నాం అన్నారు. ఈవినింగ్ మా మేనకోళ్ళ మ్యారేజ్ ఉందండి అన్నాను. మమ్మల్ని పిలవడాలు ఏం లేవా అన్నారు ఆయన. మీకు ఎక్కడ వస్తారు, మీ షూటింగ్ లేదంటే టైం చెప్పాను. చెప్తే రాత్రి 9ంటికి ఎంత పెద్ద ట్రాఫిక్లో పడి వచ్చి ఆయన అక్కడ ఎంత అల్లరి చేశాడంటే ఆ పెళ్లి మర్చిపోయారు అందరూ, ఈయన చుట్టూ చేరిపోయారు అందరూ. అంత సరదాగా అంత అలా ఉంటారు ఆయన. అటువంటిది ఆయన చెయ్యని క్యారెక్టర్లు ఏమున్నాయి? ఏ క్యారెక్టర్ మనం ఏదో కమల్ హాసన్ అది ఇది అని అనుకుంటాం, అంతకు మించిన ఆర్టిస్ట్ ఆయన. ఆయన చెయ్యని ఏమున్నాయి క్యారెక్టర్లు మీరు ఇవ్వండి, ఏ క్యారెక్టర్ ఏం చేస్తాడు ఆయన. సీరియస్ ఆ నలుగురు అన్నాడు, ఇందాక ప్రభు గురించి చెప్పుకున్నాం. ఏంటా అది మీ శ్రేయోభిలాషి, ఏం సినిమాలు, ఏం యాక్టర్, కొన్ని క్యారెక్టర్లు ఆయన కోసమే పుట్టాయా లేకపోతే ఈయన క్యారెక్టర్ల కోసం పుట్టాడా అనిపిస్తుంటుంది మనకి అవి చూస్తుంటేను. అంతటి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. ఒక టైంలో ఇండస్ట్రీకి అటు మెగాస్టార్ చిరంజీవి గారు, అటు మన ఆల్రౌండర్ రాజేంద్ర ప్రసాద్ 2 కళ్ళులా ఉండేవారు. ఆయనదో సినిమా, ఈయనదో సినిమా. అలా ఈయన ఎంటర్టైన్మెంట్ అంత కామెడీ కదా, ఇలాగా ఆయన మాస్ అదిని అంత అలాగా ఒక టైంలో వేలేశారు ఆయన. ఇప్పటికీ ఆయన మీరు ఇలాగే కలకాలం అక్కినే నాగేశ్వరరావు గారిలో 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా మీరు నటిస్తూ ఇలాగే ఉండాలి. మీరు నేను నటించను వెళ్ళిపోతానన్నా కూడా ఇండస్ట్రీ ఊరుకోదు, ప్రేక్షకులు ఊరుకోరు, మీ ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకొచ్చి చేయిస్తారు. మీరు ఆ కెమెరా కోసమే పుట్టారు మీరు. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని. ఈ పద్మశ్రీ అనేది ఓకే లేట్గా వచ్చింది కొంతమంది అంతే గుర్తు. ఆయన ఏమి అలాంటి వాటి కోసం వీళ్ళు ఎవరుడు చేయడు ఆయన. ఏమి లాబింగ్ చేసుకోవడం లేదు, ఏమి లేదు, ఎవరికైనా చేసి పెడతారు కాబట్టి ఆయన చేసుకోడు. అది లేట్గా వచ్చినా కూడా ఆయనకి రైట్ పర్సన్కి వచ్చింది. ఇంకా మరెన్నో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞాపకాలను ఛాయాచిత్రాలుగా భద్రపరచడంలో మహాదిట్ట గజేంద్రుడు మన ఇన్ని సినిమాలు చేస్తూ ఒకసారి ప్రెస్ క్లబ్ నేను వైస్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాం, నేను చేస్తూనే ఉంటామని ఒక మాట చెప్పారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో. ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా ఆయురాగ్యాలతో ఉండి మంచి సన్మానాలు పొంది ఇంకా గౌరవంగా ప్రజలను పొందాలని కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సినిమా రివ్యూలకు పెట్టింది పేరు వెన్నెల ఆంధ్రభూమి. ఆ ఆంధ్రభూమి పత్రిక అసలు సార్తో నాకు ఒక పెద్ద అనుభవం ఉంది, మంచి అనుభవం. ఏంటంటే ఒకటే వేదిక మీద ఇద్దరు నంది అవార్డు తీసుకున్నాం 2024లో. ఆడాలుగురికి ఆయన తీసుకున్నాడు బెస్ట్ జర్నలిస్ట్. అది ఆ క్షణం నాకు ఆనందం అనిపించింది. సార్ వెనుక ముందు కూర్చుంటే ఆయన వెనుక కూర్చున్నాను, ఇద్దరం ఒకేసారి తీసుకున్న క్షణాలు ఒకసారి గుర్తొచ్చి ఆనందం వేసింది. తీసుకున్న ఈ అవార్డు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తూ కాంగ్రెస్ చెప్తాను.
మా ఎడిటర్ గారు మోహన్ గోటెట్ గారి దగ్గర. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా ప్రెసిడెంట్ గారికి, మా జనరల్ సెక్రటరీ గారికి, మా గౌరవాధ్యక్షులకి థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి సార్. ఫస్ట్ టైం నేను రాజేంద్ర ప్రసాద్ సార్ని చెన్నైలో, నేను ప్రెసిడెన్సీ కాలేజ్లో డిగ్రీ చదివేటప్పుడు కళాసాగర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగేది. అప్పుడు ఒక ఫంక్షన్లో మేము మా స్టూడెంట్స్ తరఫున ఒక స్కిట్ వేశాము. ఆ ఫంక్షన్లో సార్ అన్నీ తానే బ్యాక్ స్టేజ్లో అప్పుడు ఏం చేస్తున్నారో తెలియక అన్నీ తానే గిరగిరా తిరిగేస్తూ వర్క్ చేస్తున్నారు. అప్పుడు మాకు మెమెంటోలు ఇవ్వాలి అని అంటే జనరల్గా స్టూడెంట్స్కి మెమెంటోలు వేరే ఎవరి చేతనా ఇప్పిస్తారు. అయితే వారేమన్నారంటే, పిల్లలు చాలా కష్టపడి చేశారు, ఇవాళ మన చీఫ్ గెస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కాబట్టి వారి చేత అవార్డ్స్ ఇప్పిద్దాము, అప్పుడు పేపర్లో వారి ఫోటో వస్తుంది అని చెప్పి వారు మాట్లాడి ఆ రోజు అవార్డు ఇప్పించారు. తర్వాత థ్యాంక్స్ చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ జర్నలిస్ట్గా వచ్చినప్పుడు నేను మా మోహన్ సార్ పంపిస్తే వెళ్ళడం జరిగింది. ఒక విషయం ఉంది సార్, దానికన్నా ముందు సార్ గురించి చెప్పాలి. ఆంగికాభినయం, వాచికాభినయం, సాత్వికాభినయం అని అంటారు. ఈ మూడిట్లో సార్ ఎంత దిట్ట అనంటే, కొన్ని తెలుగు పదాలు వారు పలికితే మనకు నవ్వు వస్తుంది. చొట్టం మొక్క అంటే వెటకారం అనేది ఉంది కదా, ఆ వెటకారం అనేదాన్ని ఆయన పలికించినట్టుగా ఎవరు పలికించలేరు. అంటే బాపుగారి సినిమాల్లో, ముఖ్యంగా బాపుగారి సినిమాల్లో మనం ఈ వెటకారాన్ని చొట్టం మొక్క వచ్చాడని తర్వాత ఏప్రిల్ 1 విడుదలలో అనుకుంటాను సార్. అప్పుడు మీరేంటంటే గదిలోకి తీసుకెళ్ళి మర్డర్ చేస్తారు. మామూలుగా అయితే మనం మర్డర్ అంటాం, ఆయన పలికించడంలోనే దాక్కున్నావు కదా అని అంటారు, దాక్కున్నావు కదా అనొచ్చు, దక్కున్నావు కదా అని, తర్వాత రహస్యమా అని. ఈ పదాల్లో ఇలా స్ట్రెస్ ఇస్తే ఒక వెటకారం వచ్చి మనకు నవ్వు వస్తుంది అనేది ఆయన ద్వారానే మనకి తెలిసిందని చెప్పాలి. ఆ తర్వాత బాపు గారి సినిమాలు చూసేటప్పుడు జనరల్గా ఆడియన్స్గా మనం హీరోయిన్ వైపు చూస్తుంటాం ఆయన పెట్టే ఫ్రేమ్లో. కానీ వీరు నటించిన సినిమాల్లో మనం ఈయన వైపు కూడా చూస్తుంటాం. ముఖ్యంగా పెళ్లి పుస్తకంలో అయితే ఒక ఫ్రేమ్ ఉంటుంది, అమ్మాయి ఏమో అలా కూర్చొని ఉంటే ఇలా నిలబడి ఉంటారు. ఆయన నాకు బాగా నచ్చిన ఆయన ఫేవరెట్ పోస్ట్ అది. నాకు ఆ సినిమా చూసినప్పుడల్లా ఇలా పెడతారు చెయ్యి. బాబు గారు వేసిన స్టోరీ బోర్డ్ నేను చూశాను సార్. ఆయన ఆ స్టోరీ బోర్డులో ఆ క్యారెక్టర్ పోస్టర్ ఎలాగైతే గీశారో ఆ సినిమా చూస్తున్నప్పుడు అని నవ్వడం, లేకపోతే ఇలా నిలబడడం, ఇలా చూడడం. ముఖ్యంగా ఆ అమ్మాయి పాదాలు ఎవడో భార్య పాదం మీద పుట్టుమచ్చ ఉందని చెప్తే ఆ అందం ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అర్థమై ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పాదాన్ని ఇలా చూస్తున్నప్పుడు ఆ చూసే చూపులో అలా చూస్తారు. అంటే అరే అనే మగవాడికి అరే ఎవడో వచ్చి చెప్తే కానీ నాకు నా భార్య అందం అర్థం కాలేదే అని మాటల్లో అనలేడు. కానీ ఆయన ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు, ఫీలింగ్ అసలు మైండ్ బ్లోయింగ్. అవన్నీ ఏంటి సార్, వాచకాభినయం కానీ, సాత్వికాభినయం, ఆంగికాభినయం, వాటన్నిటిలో అది ఏం చేశాను. ఆ తర్వాత ఆ పెళ్లి పుస్తకం పాట సార్, ఆ టైటిల్ సాంగ్లో మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అని మళ్ళీ ఎవరో చూస్తున్నారంటే ఇలా అనడం, అదే అసలు సార్ నా భూతో నా భవిష్యతే సార్. అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. మీ సినిమాలు చూస్తున్నప్పుడు నిజంగా ఇందాక వారు అన్నట్టు హాస్యరసాన్ని పలికించడంతో పాటు ఎమోషన్స్ని మీరు ఎలివేట్ చేస్తారు. ఆ ఎలివేషన్ అనేది దానికి మీరు సాత్వికాభినయాన్ని చాలా బాగా వాడుకున్నారు సార్ మీరు మీ సినిమాలన్నిట్లోనూ. సో దానికి హృదయపూర్వకమైన నమస్కారాలు. నాకున్న మెమరీస్ అనేది మా మోహన్ సార్ పర్మిషన్తో చెప్తాను. ఒకటి సార్, మీకు గుర్తుందో లేదో, నేను సితార్లో పనిచేసినప్పుడు మీకు ఒక అమ్మాయి లవ్ లెటర్స్ రాసేది సార్. అవును సార్, ఆ లెటర్స్ అన్ని చదివే బాధ్యత నాకు మోహన్ సార్ నాకు ఇచ్చారు. ఇంకా అవి సార్ ఆ అమ్మాయి ఏంటంటే సార్ అడ్రస్ ఏమని ఉండేదంటే సార్, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గారు, కేర్ ఆఫ్ మోహన్ గోటేటి, సితారా. ఆయనేమో సార్ వారానికి 2-3 కవర్లు రాసేది సార్, దస్తావేజులు రాసేది, టౌల్ రాసేది. అవన్నీ మోహన్ సార్ నా ముందు పెట్టి చూడు అనేవారు. ఆయన అసలు తీసేవారు కూడా కాదు సార్, ఓపెన్ కూడా చేయరు. నేను ఇంకా ఓపెన్ చేస్తే బావా ఎలా ఉన్నావు బావా, సార్ బావా అనే రాసేది సార్. ఎలా ఉన్నావు బావా
ఎక్కడో న్యూస్లో ఒకసారి ఈయనకేదో జ్వరమనో ఏదో వచ్చింది సార్. బావా నీకు జ్వరం అని తెలిసి నా హృదయం తల్లడిల్లిపోయింది బావా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా బావా, మంచినీళ్ళు తాగుతున్నావు, నేను వస్తాను బావా, అక్కతో పాటు కలిసి ఉంటానని రాసింది సార్. నాకు అసలు సార్ ఇదేదో విపరీతమైపోయింది సార్, ఇప్పుడు నేనేం చేయాలి సార్, నాకు బీపీ వచ్చేది సార్, నేను వెతుక్కుంటూ వెళ్ళి నేను తిట్టేసి వస్తాను సార్. వద్దు వదిలేసేయి, మనం రిప్లై ఇవ్వకపోతే ఆ అమ్మాయి మానేస్తుంది అని సార్ అన్నట్టు. పాపం ఆవిడైతే ఒక 7-8 నెలలు అయితే నిరాఘాటంగా, నిర్విరామంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా రాస్తూనే ఉంది సార్. అవి చదివి అదొక ఎంటర్టైన్మెంట్ సార్ మాకు లంచ్ టైంలో. అది ఒక మెమరీ సార్ నాకు. అంతే మోహన్ సార్ పర్మిషన్ తీసుకోకుండా చెప్పాను, అది ఒక మెమరీ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. 1990s జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ వర్కౌట్ కావట్లేదు అని మోహన్ ట్రై చేశారు. అక్షరాలను పొదుపుగా, ఒడుపుగా, అదుపుగా వాడగల జమునా రాణి గారిని వచ్చి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దగ్గర నుంచి ఆయన్ని దగ్గరగా చూస్తూ ఫిలిం నగర్లో ఆయనతో పాటుగా జీవితాన్ని సాగిస్తూ దగ్గరగా ఉన్నవాడిని, అది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఆహనా పెళ్ళంట ముగింపు సన్నివేశంలో రామానాయుడు గారికి ఒక డౌట్ వచ్చి ఆది విష్ణువు గారికి ఒక చిన్న సమస్య పెట్టాడు. చివరిలో స్టంటు ఫైట్స్ లేకుండా నా సినిమా నవ్వుతూ బయటికి రావాలి అని ఆయన కండిషన్ పెట్టాడు. అది ఆది విష్ణువు గారికి ఎంత తయారు చేసినా కుదరలేదు. ఆర్టీసీ ఉద్యోగులు వచ్చి ఈయన పెళ్లి చేయాలి అని ఆయన ఆ సన్నివేశంలో పండాల వదలాదరావు గారి ఇంట్లో ఒకరోజు ఈ సమస్య వచ్చినప్పుడు, ఏముంది పిల్లవాడి తండ్రి, అదేమిటయా ఇప్పటిదాకా నువ్వు చేసిన అన్యాయాలన్నీ చూశాను, ఇక నాకు కొనసాగడానికి వీల్లేదు, వీడు మా అబ్బాయి అని చెప్పి దాన్ని అద్భుతమైన ఒక ముగింపుకు రావడానికి ఆ రోజు మా సమావేశంలో మేము మాట్లాడుకున్నవి గుర్తుగా ఉన్నాయి. అట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పటి అనుభవాలు ఆ అమ్మాయి చెప్పినట్లు చాలామంది నటులకు ఉన్నాయి. అందువల్ల దగ్గరగా చూసాం కానీ అన్నీ చెప్పలేము. పాపం అమ్మాయి ధైర్యం చేసి మీకు చెప్పినందుకు ఆవిడకి కూడా ధన్యవాదాలు. మీకు ఇలాంటి మరెన్నో అవకాశాలు రావాలని, మంచి నటుడుగానే కాకుండా మానవతా హృదయంతో ఉన్న మీకు భగవంతుడు అనుగ్రహం ఉంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను వక్తని కాదు. ఎందుకంటే మీట్ ది ప్రెస్ కదా, మనం అంటే వార్తలు రాయాలి వారితో పలికించి, కానీ మనం మాట్లాడుతున్నాము. ఎందుకు ఆయనకు పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ వచ్చినందుకు నాకు నవ్వుగా ఉంది, ఎందుకంటే అంతకన్నా పెద్దది రావాలి కదా. అందుకని వారు అన్నిటికన్నా క్లిష్టమైన రసం, అంటే దాన్ని ఒప్పించడం కష్టం, హాస్యరసాన్ని నవరసాల్లో దాన్ని బాగా ఒప్పించిన వాడు రాజేంద్ర ప్రసాద్. అందుకని చాలామందికి ఆయన ఇష్టడు. ఒక్క విషయమే చెప్పి నేను కూర్చుంటాను. నాకు వారిలాగే పివి నరసింహారావు గారు అంటే చాలా ఇష్టం. అందుచేత ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే, అంటే ఇక దిగిపోయే ముందే అజో విభో వాళ్ళు ఆయనకి సత్కారం చేశారు. ఆ పెద్ద 900 పేజీల గ్రంథాన్ని ఆ సందర్భంగా రాజ్భవన్కి ఆయన వచ్చి నన్ను పిలిపిస్తే వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు మాట్లాడాను, నేను అడిగాను. అప్పుడు చెప్పారు నాకు, ఏం చేస్తారు ఇంత క్లిష్టమైన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు, ఎన్నో క్లిష్టమైన సమస్యలతో మీరు సతమతమవుతున్నారు, ఇది మరి కష్టం కదా ఈ వయసులో అని అడిగాను. ఏముందయ్యా, నాకు చాలా టెన్షన్ ఫీల్ అయినప్పుడు రిలాక్స్గా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను అన్నాడు. నేను అది వార్త రాశాను, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది. ఇప్పుడు ఈ మధ్యే మొన్ననే 28 నాడు ఆయన జయంతి అయింది.
వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభాకర్ రావు, వాణిదేవి కోరిక మేరకు ఒక చిన్న పిల్లల కోసం ఒక చిన్న పుస్తకం రాశాను నేను. అది ప్రజెంట్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి మీరు మాట్లాడిన తర్వాత ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. సింగర్గా వర్క్ చేసినప్పుడు మాది రంపచోడవరం. అక్కడ సరౌండింగ్స్ షూటింగ్స్ ఏ జరిగినా అక్కడికి వెళ్ళి కవర్ చేసేవాళ్ళని. ఇంకా మా సినిమాది దాంతో ఇంకా ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ షూటింగ్కి వెళ్తూ ఉండే. రాజమండ్రిలో షూటింగ్ జరిగేది. మన జగదీష్ బాబు గారు అక్కడ ఉండటంతో ఈజీ అయింది ఇంకా బాగా. నాకు ఈనాడులో పనిచేస్తున్నాము, ఎక్కడో సింగర్ వచ్చి అలాంటిది ఏమీ లేదు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఈనాడు సింగర్ ఈనాడులో పనిచేస్తున్నాడు అనగానే ఆయన ఇచ్చిన అబ్బో అప్పుడు సార్ ఆ రోజు నుంచి సినిమా జర్నలిస్ట్ అవ్వాలనే కోరిక స్టార్ట్ అయింది. మీతోటి అంత ఇలా ఉంటుందా, మాకు అది ఒక డ్రీమ్లా ఉంటుంది ఆర్టిస్టులతోటి మాట్లాడడం. అది ఆ విలేజ్లో అక్కడి నుంచి ఉన్న వాళ్ళకి అలాంటిది నాకు నిజంగా బీజం వేశారు మీరు సినిమా జర్నలిస్ట్ అవ్వడానికి. అందుకు చాలా థ్యాంక్స్ మీకు ఫస్ట్. ఇంకా కొంతమందికి ఈ అవార్డులు వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు వీడికి వచ్చింది అవార్డు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈయనకి ఎంతకాలం ఎందుకు రాలేదనేది ఈయన ఒక్కడొక్కే అది అనుకుంటారు అందరూ. ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు, దేశించే వాళ్ళు కూడా ఆయన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అవార్డు వచ్చినందుకు ఎవ్వరికీ కూడా ఇంత కూడా అసలు నెగిటివిటీ ఉండదు. అది ఆయన సంపాదించుకున్న ఆస్తి. అసూయ లేదు, ఎవరికి అసూయ లేదు. అందుకు ఆయనతోటి నాకు ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు, 84లో ప్రేమించి పెళ్ళాడు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి చాలా అనుబంధం ఉంది, ఆత్మీయ అనుబంధం. అందుకు నేను ఒక విధంగా అదృష్టవంతుడిని. థ్యాంక్స్ టు. నా జీవితంలో ఆయన సినిమా వల్ల చాలా దెబ్బలు తిన్నాను. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో కాశ్మీర్ అని సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అవుతే ఆ సినిమా స్కూల్ ఎగరగొట్టి సినిమాకి వెళ్ళాను కర్నూలులో. అది కేసీ కెనాల్ పక్కనే ఉంటుంది. సినిమా చూసి ఈత కొడదామని బట్టలు ఇప్పేసి అక్కడ బట్టలు ఎవడో ఎత్తుకెళ్ళాడు. బట్టలు ఎత్తుకెళ్ళారు, అంత బాగానే ఉంది. ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లా. మా అమ్మ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చింది, నేను ఇంటికి బయటే ఉన్నాను. అంతకుముందు రోజు మా అమ్మ ఆ సినిమా చూసిందట. చూసి ఇంటికి వస్తే, నువ్వేందిరా ఆ సినిమాలో ఆ హీరోకు బట్టలు లేవు, నీకు బట్టలు లేవు, అందుకేనా ఇది అంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకో 2 ఇన్సిడెంట్లు బాగా గుర్తు. ఎర్రమందారం అవార్డు వచ్చింది, బెస్ట్ వచ్చింది. మన నిజాం కాలేజ్ గ్రౌండ్లో అవార్డు ప్రకటిస్తున్నారు. అప్పుడు నేను కవరేజ్కి వెళ్ళాను ఉదయం తరపు నుంచి. వెళ్తే ఇలాగే వైట్ డ్రెస్తో వచ్చాడు. తర్వాత అదే సంవత్సరం May 21, 91లో ఆఫీస్లో ఉన్నాను. May 22 దాగుడు మూతల దాంపత్యం అనే సాంగ్ కవరేజ్కి వెళ్ళాము. ఎక్కడ? భాగ్యనగర్ స్టూడియో. అది నా డ్యూటీ కూడా కాదు, సతీష్ ఫోటోగ్రాఫర్, శివరంజన్. నైట్ డ్యూటీ చేస్తున్నావు కదరా, రా వెళ్దాము అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే సెకండ్ డే రాజీవ్ గాంధీ చనిపోయాడు. కర్ఫ్యూ ఆ రోజు సిటీలో. మేము అది మిడ్నైట్ సాంగ్ కవరేజ్. ఈయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడు, సాంగ్కు జరుగుతూ ఉంది. తీరా చూస్తే మేము వెళ్ళిన వెహికల్ ఆఫీస్ వెహికల్లో వెళ్ళాం. చెడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంటికి వెళ్ళాలి, బయట కర్ఫ్యూ. అది ఫస్ట్ కర్ఫ్యూ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు. May 21 అనుకుంటా 91. 22 మేము కవరేజ్కి వెళ్ళాం. వెళ్తే ఏం చేయాలి, ఆ యూనిట్ వాళ్ళు మమ్మల్ని కారులో ఇచ్చి పంపించి ఆఫీస్లో దిగబెట్టారు. అంత మహోన్నత వ్యక్తి. ఆ రోజు ఎలా ఉన్నాడో వైట్ డ్రెస్లో, నేను ఎప్పుడు చూసినా ఇదే వైట్ డ్రెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయనకి ఒక 2 ఏళ్ళ తర్వాత పద్మభూషణ్ రావాలి.
ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత పద్మవిభూషణ్ కూడా రావాలి. ఆ ఫంక్షన్స్ కూడా మనం చేయాలి, ఖచ్చితంగా గ్రాండ్గా చేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారితో నా ఎక్స్పీరియన్స్ అంటే ఆ నలుగురు షూటింగే. ఫస్ట్ అంతకుముందు కలిసాగానే ఆ రోజే చంద్ర సిద్ధార్థ్ గారు డెత్ సీన్ తీస్తున్నాడు. సారు రఘురామ్ క్యారెక్టర్లోకి బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను మా మల్లిక్ వెళ్ళాం, రాంబావర్మ గారే పంపించారు. వెళ్తే ఆయనేమో డెత్ సీన్ చేయబోతున్నారు, అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సిద్ధార్థ్ గారేమో ఇప్పుడు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ అంటావు ఏంటయ్య బాబు, ఆయన అందులో ఉంటే ఎలాగా అన్నారు. అవును కదా అనిపించింది నాకు కూడా. ఆయన చూసి ఏంటి ఎంత దూరం వచ్చారేంటి అన్నాడు. ఎక్కడ నాచారం రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాం. వెళ్తే సరే ఇలాగా వచ్చాము, తర్వాత సరే మళ్ళీ వస్తాంలేండి అన్న. సరే చూద్దాంలే ఉండి అన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఎలాగా కుదిరిందో లక్కు మాకు టైము ఏదో అప్పుడు చలపతిరావు గారు నడుస్తూ కాళ్ళు బెసికి పడిపోయారు. ఆ రోజు ఆయన బాగా వాచిపోయి అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. చలపతిరావు గారు కొద్దిగా గ్యాప్ దొరికింది ఆయనకు, ఒక 1 అవర్. టక్కన మమ్మల్ని పిలిచేసి ఒక 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఆయన చెప్పిన ఒక అంశం నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మన పని గొప్పదే, కానీ మనకు పని చేసే అవకాశం వచ్చింది చూసారా, అది చాలా గొప్పదే అని చెప్పారు. అవకాశాలన్నీ ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అసలు ఎంతమంది దర్శకులు ఆయనతో పనిచేశారు, ఆయన్ని తీర్చిదిద్దారు, ఆయన వాళ్ళకి హెల్ప్ అయ్యారు. చూస్తే ఆయనకు బాపు గారితో పనిచేశారు, సంగీతం శ్రీనివాస గారితో పనిచేశారు, బాపినేడు గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, వంశీ గారు, రేలంగి నరసింహారావు గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, కె అజయ్ కుమార్ గారు, టి ప్రభాకర్ గారు, ఇట్లా అందరితో హిట్స్ ఉన్నాయి. అందరూ ఆయనకి హిట్స్ ఇచ్చారు, అందరికీ ఆయన హిట్స్ ఇచ్చారు. అది పరస్పరం ఒకళ్ళదని మనం చెప్పలేము. కృష్ణారెడ్డి గారు లాంటి డైరెక్టర్ మనకు లభించాడంటే వెనకాల రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఎలా మర్చిపోతాం. ఈ సత్యనారాయణ గారు లాంటి డైరెక్టర్ మనకు దొరికారంటే స్టార్టింగ్ చెవిలో పువ్వు, నెక్స్ట్ అప్పుల అప్పారావు, అక్కడి వరకు మనం ఎలా మర్చిపోతాం. మనం హలో బ్రదర్ చూస్తున్నాం, వారసుడు చూస్తున్నాం, మరి అప్పుల అప్పారావు అక్కడ పునాది ఉంది కదా, అక్కడ ఎలాగా ఆయన దానిని ఎంకరేజ్ చేయడం, ఇదంతా వారికి ఇప్పుడే అనుకున్నట్టుగా నెక్స్ట్ 2 ఇయర్స్లో పద్మవిభూషణ్ కూడా వస్తాయి. మనం గ్రాండ్ ఫంక్షన్ చేస్తాము. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నన్ను చూసారు, అంతే వచ్చింది. ఏమి లేదు, నిజంగా పద్మశ్రీ వచ్చిన సందర్భంగా అందరూ ఆయన ఒక్కొక్కరు చెప్తుంటే అసలు చాలా ఇదిగా అనిపించింది. నిజంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణమైన రాజారెడ్డి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మన కమిటీ మెంబర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి వచ్చి రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మన సార్ అదేంటి మాకు దీనికోసం ఎంత కష్టపడి కారు కూడా మా రామకృష్ణ థియేటర్లో పెట్టేవాళ్ళు. ఆ కారు నెట్లో చిన్నప్పటి నుంచి మేము మూవీస్ బాగా చూసేవాళ్ళం. మా తెనాల్లో ఎక్కువగా నాటక రంగం ఎక్కువ ఉండేది. అక్కడ కూడా ఎక్కువగా మీ హాస్య నటాన్ని ఎక్కువగా అందరూ ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. మేము చిన్నపిల్లప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్గా ఉండేవాళ్ళం. నటనకి మాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హాస్య నటులు అప్పుడు తెలియదు మాకు ఎవరు అనేది. మిమ్మల్ని చూసేవాళ్ళం, అంత ఇన్స్పిరేషన్గా ఉండేది మాకు కూడా. కానీ ఈ అవార్డు రావడం సార్ మాకు ఎంతో సంతోషంగా ఉంది. జర్నలిస్ట్ తరఫున, ఫిల్మ్ క్రిటిక్స్ తరఫున మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. పెంచినటువంటి ఉదాహరణలు వచ్చిన దాంట్లో అంతో ఇంతో ఎంతో కొంత సమాజ సంక్షేమానికి వినియోగించాలి అనేటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి దానశీలి. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన స్నేహధ్వజంలో ఒకరైనటువంటి బెయిల్ ట్రీ యజమాని రాజారెడ్డి గారు వచ్చి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అభినందనపూర్వకంగా మాట్లాడతారు. ఆయనకి ఎటువంటి సమయ నిర్దేశం లేదు. పైనే పుట్టి పెరిగాను, పైన టెంపుల్లోనే పెరిగాము. అప్పట్లో మాకు సినిమా థియేటర్లు, సినిమాలు అనేవి ఏమి ఉండేవి కావు. యాక్చువల్గా ఫ్యామిలీలోనే, ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు అంటే సార్ సినిమాలు మాత్రమే, ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడంటే రకరకాల సినిమాలు అందరూ చూస్తున్నారు, కానీ అప్పట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాస్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకొని చూడాలంటే అది సార్ సినిమాలే. మాకు సినిమా థియేటర్స్ ఉండేవి కావు కాబట్టి తిరుమలలోనే ఉండేవాళ్ళము. సో అప్పుడు సార్ సినిమాలే చూసి పెరిగేవాళ్ళు. అలాంటి ఒక టైంలో సార్ది రాజేంద్ర ప్రసాద్ గెస్ట్ హౌస్ అని చెప్పి తిరుమలలో కట్టడం జరిగింది. అప్పుడు సారు అక్కడ ఎక్కడైనా కనపడతాడేమో అని చెప్పి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూసేవాళ్ళు. చాలా చిన్నపిల్ల, అప్పుడు 22-25 ఆ ఏజ్లో. చాలాసార్లు వెళ్తే ఎప్పుడూ సార్ కనపడేవారు కాదు. ఎప్పుడైనా వస్తారేమో దర్శనానికి చూద్దాం. ఎప్పుడైనా ఫ్రెండ్స్ని ఇలాగే అక్కడున్న మీడియా మిత్రునట్టు ఇప్పుడే సార్ వచ్చారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు అని. అలా నేను ఎప్పుడూ సార్ని చూసే అవకాశమే రాలేదు.
సో సార్ గెస్ట్ హౌస్ని అయితే ఎప్పుడు నేను తిరుమలలోనే ఉంటాను కాబట్టి వెళ్ళేవాడిని, ఆ గెస్ట్ హౌస్ని చూసేవాడిని. సార్ సినిమా చూసినప్పుడు అన్నీ గెస్ట్ హౌస్ కూర్చో. సో అప్పుడే ఏడుకొండల స్వామి ఎప్పుడైతే తిరుమలలో సారు ఆ గెస్ట్ హౌస్ కట్టారో అప్పుడే సార్కి అన్ని అవార్డులు వెంకటేశ్వర స్వామి ఇచ్చేశారు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే తిరుమలలో గెస్ట్ హౌస్ కట్టడం అనేది ఇప్పుడంటే చాలా గెస్ట్ హౌస్లు వచ్చాయి, కానీ ఆ టైంలో సార్ గెస్ట్ హౌసే చాలా ఫేమస్గా ఉండేది. సో తిరుమలలో ఎవరైనా యాత్రికులు చాలా పెద్ద విఐపీస్ వస్తే కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ ఉన్నామండి అంటే అది చాలా గొప్పగా ఉండేటువంటి విషయం అంటే మేమందరం అలా వినేవాళ్ళం. సో అప్పటికి మాకు థియేటర్స్ తిరుపతిలో ఉండేవి, తిరుమలలో ఏవి ఉండేవి కాదు కాబట్టి అది ఒక్కటే. సో అలాగా నాకు సార్ పేరు వినడం, ఆ సార్ సినిమాలు చూడడం, సో జీవితంలో ఎప్పుడైనా సార్ని కలవాలా అనుకోవడం, సో అలాగా ఒక ఇదిగా ఉండేది. అలా నేను ఈరోజు అలా ఊహలో సార్ని చూడాలనుకున్న వ్యక్తి హైదరాబాద్ రావడము, హోటల్ ఓపెన్ చేయడం, సో మూవీ పైన సార్ లాంటి వాళ్ళు, ఇలా సారు లాంటి గొప్ప వ్యక్తులు భూమిపైన వస్తే మనిషిని చూసి నేర్చుకుని చూసి కూడా ఎదగచ్చు అనేది నాలాంటి వాడు కూడా ఒక నిదర్శనం అనుకుంటా. వచ్చి నేను కూడా సినిమా చేశాను, హోటల్ ఓపెన్ చేశాను. ఈరోజు అనుకోకుండా సార్కి ఇలాంటి ఒక అవార్డు ఫంక్షన్లో కలుసుకోవడం అనే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. ఇది నిజంగానే నా జన్మ కూడా ధన్యమైంది యాక్చువల్గా. నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఏ మూవీ ఏ ఒక్క యాక్టర్ని నేను కలవలేదు. నేను ఫస్ట్ హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ గెస్ట్ హౌస్, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలే చూసాం. సో తర్వాత ఫస్ట్ టైం కూడా నాకు సార్ దగ్గర కలిసి ఇలాంటి ఒక ఫంక్షన్లో పాల్గొనడం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సురేష్ అన్నకి, మిగిలిన అందరు అన్నలకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజారెడ్డి గారు నటులు కూడా నటహరుడు, అభినయ శివుడు, నటకిరీటి పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కమిటీ మెంబర్స్ అంతా ఒకసారి వేదిక మీద. ఓకే. బేల్ట్రీ పద్మశ్రీ నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సుసంపన్నం చేసిన శుభ సందర్భంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అక్షర అరవిందాలతో, పద పారుజాతాలతో, వెన్నెల వాక్యాల దారాలతో అల్లిన ఆత్మీయ ఘన సన్మాన పత్రం. నవ్వుల పువ్వుల నవనీతం, నటనకు నవ్య నవరత్నం, పాత్రలకద్దిన సహజ పరిమళం, ప్రేక్షక హృదయాలకు పరవశాల పరమానందం. తెలుగు చలనచిత్ర జగత్తులో నవ్వుల నవనిధిగా, నవోన్మేష నటనకు నందనవనంగా, సహజత్వాన్ని సహస్ర కిరణాలుగా వికసింపజేసిన అభినయ అమృతమూర్తి. వేదికపై అడుగుపెడితే వాక్చాతుర్యం విభవమై వెలిగేను. వెండితెర వినీలాకాశంలో విభిన్న పాత్రల దీపశిఖలై వినోద విహంగమై విహరించేను. కన్నీటి సన్నివేశాలలో కరుణారసగంగ తరంగమై ప్రవహించేను. హాస్య ఘట్టాలలో వీక్షక హర్ష ఆమోద పారుజాతమై వికసించేను. లేడీస్ టైలర్ల అమాయకత్వానికి ఆభరణమైన నట లాలిత్య లహరి. అహనా పెళ్ళంటలో హాస్య కుసుమాల హరివిల్లుల విరుల పురి. ఏప్రిల్ 1 విడుదలలో అభినయ వ్యంగ్య నట ప్రసూన కౌమదీ వైభవ జరి. మాయలోడిలో మాయాజాల మృదు మధుర మాధుర్య సిరి. మిస్టర్ పెల్లాంలో నట వైవిధ్య మనోవైచిత్ర మనోరంజన నవరస నట వల్లరి. మేడంలో పాత్రోచిత పరకాయ రూపాంతర రసరాజ్య రసరమ్య సుస్వర మాధురి. హిట్లర్, అప్పులహప్పారావు,
ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాలలో పాత్రోచిత వైవిధ్యాన్ని నట వైశిష్ట్యాన్ని వర్ణించాలంటే వాగ్దేవతే సరికొత్త వాక్కివ్వాలి. ఎర్రమందారంలో మౌనానికి మాధుర్యాన్నిచ్చి మనసున మల్లెలు పరిమళింపజేసే సహజాభినయ సౌరభంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకొని ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని నటరాజుకు నందివర్ధనమై అర్పించిన మీ కళావైభవం కైలాసాన ప్రమదాలోక ప్రథమాదీప ప్రతిభాకిరణం. బాపురమణల రాంబంటులో నిరాడంబర జీవితానికి నిగర్వ నడవడికకు సహజ రూపమై సూక్ష్మభావాలను సున్నితమైన అభినయంతో సాక్షాత్కరింపజేసే సహజ నటనకు సరికొత్త శిలాఫలకంగా నిలిచి పాత్ర ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కళాకారుడి ప్రతిభ దానిని ఎంత మహోన్నతం చేయగలదో నిరూపించిన నటయోగి. నటించిన ప్రతి పాత్రలో కొత్త మనిషిగా ద్విజులై పుట్టిన ధన్యజీవి మీరు. ప్రతి చిత్రంతో సరికొత్త అభినయ ప్రమాణాలను నెలకొల్పిన నట వేదాంత విశ్వామిత్ర. మీ అభినయానికి అద్దం పట్టిన అపూర్వ అభినయ అధ్యాయాలు ఎన్నెన్నో. నటనలో అతిశయం లేదు, సహజత్వపు శుద్ధ సౌందర్యం తప్ప. హాస్యం మీకు హారం కాదు, పుటుకతో అబ్బిన సహజ సౌహృదయాభరణం. అభినయం మీకు అలంకారం కాదు, నిత్య ఆరాధోపాసన. పాత్రలు మీకు వేషం కాదు, ప్రాణంగా భావించే క్షణమైన ఆదమరవని ధ్యానం. ప్రేక్షక ప్రేమ మీకు పురస్కారం కాదు, నిత్యం అధిరోహించే పరమపద సోపానం. నవరసాలకు నిత్యం నవరసాలను నిత్యం అధిరోహించి సహజ నటనకు సజీవ నిదర్శనం. నటకిరీటి బిరుదుకు నిజమైన నిలువెత్తు నిర్వచనం. మీరు తెలుగు తెర గర్వించే మహోన్నత కళా తపసి. మీ నటనా ప్రయాణం తరతరాలకు నవరస నటపాఠం. మీ పాత్రలు నూతన నటులకు నిత్య నవ్య ప్రేరణ. మీ చిరునవ్వు ప్రేక్షకులకు చిరస్థాయి ఆనందాభినయ అమృతలో. ఎప్పుడూ ఊహించనటువంటి ఇవాళ జరిగింది. మీరు భరద్వాజ, మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు, తెలుసు. కాదు ఇది కళ నిజమా? ఏమండి, గుండె మీద చేసుకుని చెప్పగలను, 48 సంవత్సరాల సినీ ప్రయాణంలో, సినీ జీవితంలో మరీ అంత ఖచ్చితమైన లెక్కలు ఎందుకులే కానీ, ఒక కళాకారుడు లేకపోతే ఒక ఆర్టిస్టు, ఒక జర్నలిజము, ఒక పబ్లిసిటీ జర్నలిజం, నాకు గుర్తుండి ఎప్పటికీ నేను అలా లేను. మీలో ఎవరు నా దగ్గరికి వచ్చినా, మనం ఆనాటి 40 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి, నేను హీరో అవ్వకముందు నుంచి కూడా సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి నా బిహేవియర్లో ఈ రోజుకి మార్పు లేదని నాకన్నా మీకే తెలుసు. థ్యాంక్ యూ. పైగా ఆ రోజుల నుంచి కూడా నాకు గుర్తుండి మీరందరూ ఎవరు వచ్చినా మనమందరం కలిసే భోంచేసాం, కలిసే కూర్చున్నాం, కలిసే మాట్లాడుకున్నాం, కలిసే ఉన్నాం. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని, నేను ఒక యాక్టర్ సెపరేట్ నేను అనుకోలేదు. మీరు మిమ్మల్ని అనుకోనివ్వలేదు. నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నిజంగా ప్రభువుకు తెలుసు, అడ్డంగా వాడేశాను మిమ్మల్ని. ఆ నలుగురు సినిమా రిలీజ్ అయిన రోజున, రెండో రోజున ఆంధ్రప్రదేశ్లో కంబైన్ స్టేట్గా ఉండేది, 8-9 మెయిన్ థియేటర్లో తీసేస్తే ప్రెస్ మీట్ పెట్టి ప్రభు నాకు ఏంటి ఎప్పుడు దబాయింపేగా ఏంటి అన్నాడు. నువ్వు కొంచెం చిన్న సహాయం చేయాలి. ఏం కావాలి చెప్పు అన్నాడు. పెట్టించుకుని తనతో చిన్న ప్రెస్ మీట్ లాగా పెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈ సినిమా తీసేయడానికి కారణం ఏంటో నాకు తెలియదు, నేను జీవితంలో ఇంకెప్పుడు మంచి సినిమాలు చేయను అని నమస్కారం మేడం ఏంటన్నయ్య లేచాడు ప్రభు. మేమిద్దరం అనుకున్నవి లేచాడు. నీ సినిమాకి ఎందుకు వస్తారు ప్రైమ్ మినిస్టర్ని అడుగు చెప్తాడు.
ఏదో నువ్వు మా టెన్షన్ అంతా పోతుంది నీ సినిమా చూస్తే. ఇంట్లో అందరూ చూసినా, ఇంట్లో కాయగూరలు దొరుకుతూ మా అమ్మ మా అక్కాయిలు వాళ్ళు చూసినా, ఎవరు చూసినా వాళ్ళ టెన్షన్ అంతా పోతుంది. నువ్వేంటి థియేటర్ బయట ఇలా నిలబడి ఉన్నావేంటి అన్నాడు. అయితే ఏంటన్నా, అయితే నీ సినిమా అంతటి సీరియస్గా ఉంటే మేము ఎలా చూస్తాం, చూడలేదు అన్నాడు. ఇప్పుడు అదేనా నీ ప్రాబ్లము అని అన్నా. మరి అదే ప్రాబ్లము, నీ సినిమాకి రావాలి అని అంటే ఫ్యామిలీని అందరిని తీసుకుని నీ థియేటర్ దగ్గర 12-13 టికెట్లు కట్ అవుతాయి కదా. ప్రతి సినిమా నీ సినిమాకి కార్లే వస్తుంటాయి కదా అన్నీను. అలాంటిది నీ సినిమాలు ఎందుకు చూడాలి అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. ఏంటి? ఏ మనిషి అయినా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాడో నువ్వు చూసుకుంటావా ఎప్పుడన్నా? ఊరుగానే పని చచ్చిపోయి ఎలా చూస్తారు, ఎలా తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వావు అన్నా. మరి చచ్చిపోయిన తర్వాత చూడు అంటావేంటాను. పిచ్చోడా, ఈ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది సినిమా. నేను చచ్చిపోవడంతోనే సినిమా స్టార్ట్ అవుద్ది. సినిమా అంతా చచ్చిపోయిన తర్వాత జోకులే అన్న. అవునా, నిజమా అన్నాడు. నువ్వు చూస్తే కదా తెలుస్తుంది, నువ్వు చూడకుండానే నువ్వు అభిప్రాయానికి వస్తే నేనేం చేయను. సరే, ఇవాళ నా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి చూస్తా, అప్పుడు నీ సంగతి చెప్తా అన్నాడు. ఏం చెప్పాడో, ఆ ఫ్రెండ్స్ ఏం చూశారో, ఫ్రెండ్స్ ఇంకా ఎంతమందికి చూపించారో నాకు తెలియదు. కానీ ఏ థియేటర్లో అయితే తీసేశారో అదే థియేటర్లలో 100 రోజులు ఆడింది. 100 days ఫంక్షన్ కూడా తనే వచ్చి కూర్చుని అనే పర్ఫెక్ట్గా ఎక్కిందనే. సినిమా చూస్తే అర్థమవుతుంది అందులో ఏముందనేది. నువ్వు అందులో కూడా ఆ నలుగురు ఎవరో చచ్చిపోయిన తర్వాత మోసే నలుగురు అని అనుకుంటారు అందరూ. కానీ ఎంత పని చేసావు అనేది దాంట్లో కూడా అప్పడాలమ్మేవు ఇదైతే అది సరే వేరే విషయం. కానీ ఒక జీవితం మీద నాకు ఎప్పుడు అదృష్టం ఇది ఒకటేనండి. మీ ముందు ఇంతకాలం మీ సొంత అన్నయ్యలాగా, బ్రదర్ లాగా, మీ ఇంట్లో మనిషిలాగా నేను ఉండడానికి కారణం కూడా నేనొక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. పుట్టడం రామారావు గారు ఇంట్లో పుట్టిన, బట్ మా నాన్నగారు నిమ్మకూరు మాస్టర్. ఆ ఊరు నుంచి వచ్చే చదువుకుని కామన్ మ్యాన్గా ఒక మామూలు మనిషిగా వచ్చిన నేను ఇవన్నీ చేయడానికి అవకాశం, ఇందాక ఎవరో చెప్పారు, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఏ మనిషికైనా అవకాశం రాకపోతే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ నాకు కొత్తగా ఇవాళ ఈ ఫంక్షన్ ప్రభు సురేష్ ఇంకా మా మోహన్ వీళ్ళందరూ చెప్పక్కర్లేదు, పేరున అందరి పేర్లు చెప్పగలను. ఎందుకంటే మనందరం కలిసే పెరిగాం గత 30-40 ఏళ్ళుగా. మీ అందరి పేర్లు చెప్పగలను నేను ఏమన్నా బయట కాదు, మీ అందరితో మీతో కలిసి పెరిగిన వాడిని నేను. ఇవాళ ఇలా మీ ముందున్నాను, కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు, నేను పైన ఉంచున్నాను, అంతే తేడా, ఏమీ తేడా లేదు. కానీ ఎప్పటికైనా సరే, ఇందాక ఎవరో మాట అన్నారు, అది నిజమే, కొంచెం నాకు కూడా బాధేస్తుంది. నా మధ్య ఎవరో నా మీద, మీరు కాదు, కొత్తగా వచ్చిన ఏదో ఈ ట్యూబ్లో టైర్లో ఏమున్నాయి, ఫన్ అయ్యా, ఫన్ లేకపోతే జీవితం ఎక్కడుంది? యూట్యూబ్లో టైర్లో ఏ వచ్చినాయి కదా, అందులో ఎవరో మరి కొత్తగా లేటెస్ట్ వాళ్ళు ఎవరన్నా నా మీద, వాళ్ళకేం ప్రాబ్లమో నా మీద, నా అంత నవ్వించడం వాడికి చేత కాదో ఏంటో తెలియదు, మనం వాడి కర్మ. నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ కూర్చున్న మీకే తెలుసు, నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే ప్రసాద్ వాడి కర్మ, వాడి జన్మలో వాడు అనుభవించాల్సింది, మనం ఏం చేయలేము. మీ అందరికీ సరదాగా చెప్పాలంటే ఇవాళ అంటే ఇంత మీ ముందు ఇక్కడ దాకా వచ్చి ఇంకా పనిచేస్తున్న అన్నయ్యగా నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోనా, రాజేంద్ర ప్రసాద్ సీరియస్ ఏంటి, సీరియస్ కూడా చేస్తాడా ఇతను, ఈ డౌట్ వచ్చినప్పుడు మహానుభావుడు గురుగారు అనేవాళ్ళం సి నారాయణ రెడ్డి గారు, ప్రసాద్ నువ్వు ఒకటేనా, నువ్వు తెలుగు వాళ్ళ ఇంట్లో ఏమైపోయావంటే ఒక మంచం ఉన్నట్టు, ఒక కంచం ఉన్నట్టు ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా, నువ్వు లేకుండా ఏ ఇల్లు ఉన్నాయా రాజేంద్ర ప్రసాద్. అందుకే నీకేం చేస్తున్నానంటే, నువ్వు మరీ అర్జునుడిలాగా 2 చేతులతో బాణాలు వేసేస్తున్నావు, అంటే నవ్వించేస్తున్నావు, ఏడిపించేస్తున్నావు. ఆ నలుగురు అప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు వంశీ రామరాజు చంపేస్తున్నాడు నన్ను, నీకు ఒక టైటిల్ ఇస్తున్నానయ్య గురుగారు, నట కిరీటి పో అన్నాడు.
గురుగారు చాలా థ్యాంక్స్ అని. మీరు ఎవరికైనా మీరు చెప్పదలుచుకుంటే హాలీవుడ్ యాక్టర్ని ఎవరినైనా, లేకపోతే హాలీవుడ్ పనిచేసే వాళ్ళు ఎవరినైనా ఇలాగే థియేటర్లో కూర్చోబెట్టి పొద్దున్న టిఫిన్ పెట్టి లేడీస్ టైలర్ సినిమా వేయి, ఆహనా పెళ్ళంటే సినిమా వేయి, నీ ఇష్టం ఏదో ఒకటి వేయి. మధ్యాహ్నం ఆ సినిమా అయిన తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా వాడికి భోజనం పెట్టి కాసేపు రెస్ట్ అటు ఇటు తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సాయంకాలం ఆ నలుగురు సినిమా వెయ్యి. ఏమేసావు? మార్నింగ్ లేడీస్ టైలర్, ఈవినింగ్ ఆ నలుగురు సినిమా అయ్యి. ఏమండి ఈ ఆర్టిస్టులు అని అంటే వాడెవడో వీడెవడో అనకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. అది అవకాశం, అది మరి ముఖ్యంగా నాకు వచ్చినటువంటి అవకాశం. యాక్టర్గా అలాంటి అవకాశాలే రాకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమండి ఒక ఒక అహనా పెళ్ళంటి లాంటి ఆడు కోటమాంగాడిని కోడి ఎదురుగా కట్టేసి చికెనే తినాలా, ఎదురుగా కట్టేసి ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అని ఉరియం కోడిని కట్టేసి కోడికూర తింటాడట. ఊరితో అసలు హ్యాట్స్ ఆఫ్ టు జంజాల్ గారు, హ్యాట్స్ మహానుభావులు. వాళ్ళందరూ రాసి ఉండకపోతే నేను చేసేది ఏముంటుందండి? వాళ్ళు రాశారు, రాసిన దాన్ని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశానని అనుకుంటున్నా. ఇవాళ మీ అందరూ గుండె మీద చేసుకు చెప్పచ్చు. ఇందాక మీ అందరూ మాట్లాడిన దాంట్లోనూ సారాంశం ఒక్కటే, ఆలస్యమైంది అయినా ఆలస్యం అయింది. ఎస్, ఎవ్వరూ కాదనలేని నిజం అది. పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ హాయిగా మీ బాధలు మర్చిపోవడానికి ఉపయోగపడ్డాడు అనే ఒక్క మాట అంటే చాలు నా జన్మ ధన్యమైపోయిందని నేను భావిస్తూ, నా కోసం ఇంకా ఎంతో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మరొకసారి మీరు కోరుకోవడం తప్పులేదు. ఏమో ఒకవేళ జరగవచ్చేమో కూడా చెప్పలేం. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ అని ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. 20th సెంచరీ ఫాక్స్ హాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. సో క్విక్ గన్ మురుగన్ 2, 3, 4 ఉంటాయి, సబ్జెక్ట్స్ రెడీ అనమాట. సో ఆ విధంగా నేను ఏమైనా ఇంకా ముందుకెళ్తానేమో, వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. నాకు ఇప్పుడున్న ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ ఈ జనరేషన్, నేను 5 జనరేషన్లు దాటి వచ్చాను, మీకు తెలుసు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు జనరేషను, కృష్ణన్నయ్య, సోమన్ బాబు అన్నయ్య వాళ్ళ జనరేషను, చిరంజీవి, నేను ఒక జనరేషను, మహేష్ బాబు, అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరితో సూపర్ హిట్లు చేశాం కదా. మరి జులై లాంటి సినిమాలు మీరు ఎంత పెద్ద హిట్స్ అయినాయి. ఇప్పుడు జనరేషన్ నేను పరిచయం అవడానికి మంచి లింకులు అవి. మరి శ్రీమంతుడు లాంటి సినిమాలు ప్రతి ఇంట్లోనూ చూశారు. నాన్నకి ప్రేమతో, అమ్మకి ప్రేమ, అమ్మ మీద బోల్డెన్ సినిమాలు వచ్చినాయి, కానీ నాన్న మీద వచ్చిన సినిమా నాన్నకి ప్రేమతో. అది మన అదృష్టం. అదే స్వామి మనకిచ్చేటటువంటి అదృష్టంగా భావిస్తూ, ఇలా ఇప్పుడు జనరేషన్ లేటెస్ట్, ఇప్పుడున్న జనరేషన్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్తున్నా. ఏం ప్రసాద్, మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళందరూ. ఎందుకనంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ మోహన్ నా కోసం క్యారెక్టర్ రాస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆ క్యారెక్టర్స్ చూస్తే. బా, ఎంత మంచి క్యారెక్టర్స్, అంత వెయిట్తో, నా మీదున్న బాధ్యతతో నేనేం రిలాక్స్ అవ్వడానికి కుదరదు ఇంక మీదట. నేను 50 ఏళ్ళు చీ, అసలు నా మనస్తత్వమే అది కాదు, మీ అందరికీ తెలుసు. ఎక్కడ రిలాక్స్ అయ్యే టైప్ కాదు మనం. ఏదైనా అవకాశం వస్తే అవకాశానికన్నీ చక్కగా మనం తీసుకుని, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ అందరూ నా మీద పెట్టుకున్న ప్రేమని, ఇవాళ జర్నలిస్టులు ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా మాట్లాడటం ఇవాళ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీరందరూ సొంతంగా ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా ఫీల్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేశారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. చిన్న బాధగా ఉంది, అందరి ముందు చెప్పకూడదు కానీ చెప్తున్నా. లెటర్లో నాకు వస్తే మోహన్కి ఇవ్వటం నువ్వు నాకు కదా పంపాలి. అప్పుడు
పైగా అమ్మాయి ఎంత ప్రిపేర్ అయిపోయింది, నెంబర్ 2కు ప్రిపేర్ అయిపోయిందట. మా ప్రభు నాయన కొంపలు మునిగిపోయేది. 32 మంది హీరోయిన్లు ఇంట్రొడ్యూస్ చేసి అప్పుడే మనకేమీ బ్యాడ్ నేమ్ లేదు, లేనిపోయి కానీ ఇంకా నయ్యం ఇప్పుడు చెప్పావు కూడా సరిపోయింది. అప్పుడే నువ్వు చెప్పున్నట్టయితే అయితే ఏంటి అదే అంటున్నా, అసలు మోహన్కే తెలియదు, ఇంకా నాకు గొడవ లేదు. సో ఏది ఏమైనా ఆ రోజుల్లో నిజంగా నాకున్న అదృష్టం ఏంటంటే ఏ మగాడి దగ్గర అయినా ఒక ఆడది, సారీ అమ్మా ఇలా చెప్తున్నాను మీరు ఏమనుకోకండి, ఒక మగాడి దగ్గర ఒక ఆడది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే అతను మొగాడై ఉండాలి, అతను హ్యాపీ చేయగలిగిన వాడై ఉండాలి, మనని సంతోషపెట్టగలిగిన వాడై ఉండాలి. నేను నా క్యారెక్టర్ చాలామంది ఆడవాళ్ళకి ఇష్టంగా ఉండేదని ఎంతోమంది నాకు లెటర్స్ ద్వారా మెయిల్స్ ద్వారా కనపడినప్పుడు అమ్మా నీ ఏం నవ్వుతావురా బాబు, నా టెన్షన్ అంతా పోయిందిరా బాబు, మీ బావ సంపుతున్నాడు, నీ సినిమా చూశాను నేను హ్యాపీ అయిపోయాను. అంతకన్నా ఈ జీవితానికి నాకు కావాల్సిందేం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్గా మీలో ఒకటిగా నేను చచ్చిపోయే వరకు చివరి శ్వాస వరకు కూడా మీ అందరితో ఇలాగే ఉంటానని ఇవాళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారు నాకు చేసిన, అది ఫ్యామిలీయే, బయట ఉంది ఫిల్మ్, నేనే క్రిటిక్స్ మనకు అనవసరం, వాళ్ళు ఎవరో ఇందాక చెప్పినట్టు వాళ్ళు మనకి సంబంధం లేదు. సో నాకు సురేష్ వీళ్ళందరూ నా సొంత మనుషులు, సొంత తమ్ముడు లాంటి వాళ్ళతో ఇవాళ మీ అందరి మధ్యలో ఉన్నందుకు జన్మలో నాకు మళ్ళీ ఒక ఫుల్ బూస్టప్ ఇచ్చారని మరొక్కసారి మనవి చేస్తూ మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. మీకు థ్యాంక్స్ చెప్పను, నేను మనసులో పెట్టుకున్నాను, నా మనసులో మీ అందరినీ పెట్టుకుంటున్నాను మరొకసారి మనవి చేస్తూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? ఈ అవార్డుల రేసులో మీరు వెనకపడ్డారని దానికి ఫస్ట్ ప్రశ్న, అది సమాధానం అది కావాలి. నెక్స్ట్ ప్రశ్న కూడా అడిగేస్తా తర్వాత. నెక్స్ట్ ఇంకోటి అంటే మీరు నటుడుగా ఎంత పాపులరో అలాగే ఒక అభిరుచికర నిర్మాత కూడా మీరు. రామబంటు, మేడం లాంటి సినిమాలు ఎన్నెన్నో చక్కగా సినిమాలు తీశారు మీరు. నిర్మాతగా మళ్ళీ మీ నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ యాంగిల్ ఏంటి? ఆ యాంగిల్లో మళ్ళీ ఏమన్నా ప్రోగ్రెస్ కనిపించే అవకాశం ఉందా? దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్ ఫ్రమ్ మీ ప్లీజ్. నువ్వు అన్నట్టు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఏకాభిప్రాయం ఏంటయ్యా అంటే నాకు పద్మశ్రీ లేట్ అయింది అని. ఈ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ అది ఒక ప్రాసెస్లో జరిగే విధానం. ఆ ప్రాసెస్లో నేను ప్రయత్నించిన మాట వాస్తవం కాదు. నేను దాని గురించి ప్రయత్నం చేయటం, దాని గురించి నేను ఆలోచించడం, దాన్ని ఫాలో చేయటమో నేను చేయలే. నువ్వే అన్న ఒకసారి గుర్తుందో లేదు అనే, నువ్వు తీసుకోదలుచుకుంటే పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మీరు అడిగితే ఏమివ్వరు మీకు అనే మాట నువ్వు అన్నావు సరదాగా ఓ మాట ఓసారి. నిజమే, నా బేసిక్ క్యారెక్టరే ఇప్పుడు ఇవాళ చెప్తున్నా మీ అందరూ, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు ముందు చెప్తున్నా, వారు కూడా తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. మనం ఏది డిజర్వ్ అయినా ప్రభు మనం అడిగి తీసుకోవటం భిక్ష, వారు ఇవ్వటం వర్త్. ఈ రెండిట్లో ఏది కరెక్టు? బహుమతి. అది వాడు ఇవ్వటం ఇవాళకి మనకు వచ్చింది. థ్యాంక్ యూ స్వామి, ఇవాళకి నేను అర్హుడిని కాబట్టి నాకు ఇచ్చారని నేను సవినయంగా తీసుకుంటూ, ప్రభు నో హార్ట్ ఫీలింగ్స్, నథింగ్. ఇవాళకైనా మనకు వచ్చినందుకు నీ బట్టి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలుసు, వారందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారు నాకు తెలుసు. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నాకు ఏ ఫోన్ వచ్చినా అన్నయ్య అబ్బా లేట్ అయితే అయింది కానీ యూ డిజర్వ్ ఇట్ అన్నయ్య, మంచి మాట అంటున్నారు అందరూ. సో డిజర్వ్గా మనం తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చను. రెండో క్వశ్చను, నేను నా లైఫ్లో మంచి సినిమాలు తీద్దామని మేడం, రాంబంటు సినిమాల్ని నిర్మాత నేను మా ఆవిడ విజయ చాముండేశ్వరి ఫిలిమ్స్, విజయ చాముండేశ్వరి ఆవిడ మేడం సినిమా తీసాం సంగీతం గారితో. నీకు తెలుసా చాలా మంచి అద్భుతమైన ఇది వచ్చింది. ఆ సినిమాకి పోయారో కూడా నువ్వే, గుర్తుందో లేదు నీకు. మనం ఎంత కష్టపడి ఆడవేషం వేయటానికి
ఇవాళకి సంగీతం గారు ఎక్కడ కనిపించినా అంట ప్రసాద్ గారు మీరు పుస్తకం రాయమన్నా రాయట్లేదు అని. అంటే ఆడదిగా కనిపించడానికి ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసుకున్న ఈ సందర్భంగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు. నంది అవార్డ్స్లో ఆ సంవత్సరం మేడం సినిమా వేసి చూపిస్తే పూజ్యులు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు రై ప్రసాద్ అని నాకు తెలియని ఏం జరిగిందో అనౌన్స్మెంట్ వచ్చింది, బెస్ట్ యాక్ట్రస్ జ్యూరీ అవార్డ్ ఫర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను షాక్ అయితే ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళి ఆ జ్యూరీ 10 మంది దగ్గర కూర్చొని రాజేంద్ర ప్రసాద్ మేడంకి ఏమిస్తున్నారు అని అంటే ఏముంటుంది సార్ సపోర్టింగ్ ఏమంటారా ఏదో. ఆడవేషం చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ ఆడవేషాలతో నేను మొదలయ్యాను. ఆడవేషం ఎంత బ్లేడ్ ఎడ్జ్తో ఉంటుందో నాకు తెలుసు. కొంచెం ఎక్కువైతే ఈ టైప్ అవుతుంది, తగ్గితే అని అంటారు. ప్రసాద్ దాన్ని ఎంత ఎగ్జాక్ట్ ఎక్కడ ఎబ్బెట్ లేకుండా పర్ఫెక్ట్గా చేశారు. గివ్ ఏ స్పెషల్ జ్యూరీ యాక్ట్రస్ అని చెప్పొచ్చాడంట. ఆయన వారి పాదాలకి నమస్కరిస్తూ మనకు అట్లాంటి కొన్ని స్పెషల్స్ జరిగినాయి. నెక్స్ట్ రాంబంటి తీసాం. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పబోయ్ అనాలి నువ్వు. జోక్ ఏంటి అంటే మనం ప్రొడ్యూసర్గా పనికిరామండి. పరమ తేలిపోయింది అది. రాంబంటి సినిమాకి అన్నపూర్ణ స్టూడియో పక్కన 6 ఎకరం అమ్మేశాం. నేను ఏ రోజున డబ్బుల గురించో వాటి గురించి ఫీల్ అయిన వ్యక్తిని కాదు, మీకు తెలుసు అది. నేను ఈ వేళకి కోట్లు తీసుకున్న హీరోని కాదు. సంవత్సరానికి 12 రిలీజులు ఉన్న హీరోగా అందులో ఎన్ని వందలు అన్నాయో మీకు తెలుసు. ఛాంబర్కి వెళ్ళి అడిగితే అందులో ఉంటాయి, లిస్ట్ ఉంటాయి. సో నేనేదో నా పని చేసుకుంటూ నేను పోవటం వరకే తెలిసిన వాడిని, కానీ తీసుకోవటం పోగేసుకోవటం ఇవి మనకు తెలిసిన వాడిని కాదు. ప్రభు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ని అని నాకు తేలిపోయి ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు, ఇది మరి ముఖ్యంగా రాంబంటి సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్సు జీవితంలో ఇంకెప్పుడు ప్రొడ్యూసర్ అనే ఆ పోస్ట్కి నేను పనికిరానని తేల్చుకుని సినిమాలు తీయటం మానేశాను. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు సార్ ఇక్కడ ఇటు సార్, మీరు చేసిన ఈ సినిమాల్లో అతి కష్టమైన పాత్ర ఏ సినిమాకి మీకు అనిపించింది సార్? మీరు అడిగిన ప్రశ్న వెరైటీ ఎట్లా ఉందంటే ఇన్నిలో ఎన్ని అన్నట్టుగా భలే గుర్తు చేశారు మీరు నాకు. ఎందుకంటే ఇట్స్ ఏ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్లో రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే. మాకు యాసిడ్ టెస్ట్లు అని ఉంటాయి. మాకు ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఇస్తే మేము అంత రియాక్ట్ అవ్వాలి. నేను అందుకే ఇందాక మనం మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుతూ అన్నాను, నేను ఒకే రోజున హాలీవుడ్ యాక్టర్ని ఏమన్నా కూర్చోబెట్టి మార్నింగ్ లేడీస్ టైలరు, ఈవినింగ్ ఆ 4 చూపిస్తే వాడెవడో వీడెవడో అని అడుగుతాడు. ఇట్స్ యాసిడ్ టెస్ట్. పెద్ద ఆయన సరదాగా మాట్లాడుతూ ఎన్టీ రామారావు ప్రసాద్ ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో గాడిద, మాకు ఎవరు నేర్పారు, మాకేమైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అని అంటే కనుక ఆయనతో అద్భుతంగా ఆయన చేత ఒప్పించారు. ఫెయిల్యూర్ కృష్ణుడు అండి మీరు, సక్సెస్ఫుల్ కృష్ణుడు ఎలా అయ్యారు, ఒక కేవీ రెడ్డి గారు, ఒక వీళ్ళందరూ మిమ్మల్ని కృష్ణుడిగా ఎలా తయారు చేసి ఇవన్నీ చెప్తే ఆయన పక్కాగా ఒప్పుకున్నారు. అలా కష్టం, ఏది కష్టం, ఈ క్యారెక్టర్ నాకు కష్టం అని ఉన్నట్టయితే మీరు చాలా సింపుల్గా, అంటే నేను ఆన్సర్ చెప్పడంలో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది. లేడీస్ టైలర్ సినిమా, ఏప్రిల్ విడుదల సినిమా, ఆ ఒక్కటి అడకు సినిమా రాజేంద్ర ప్రసాదే. ఇంకా వాడికి పెద్ద ఈడి క్యారెక్టర్ ఇంతే అన్నట్టుగా మా ప్రభువు మేమంతా కలిసి ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది మా క్యారెక్టర్లు అవే అని తెలుస్తుంది. సురేష్ కరెక్టేనా అమ్మ క్యారెక్టర్లు అవే అని తెలిసిపోతుంది. కానీ ఎప్పుడు వస్తుంది దాంట్లో ప్రాబ్లము? ఒక కాశ్మరాలో వాడికి ఉన్న శక్తులు ఇలా చూశాడంటే ఒక పవరు, అదే కోపం వచ్చి
ఠాక్ అని చూస్తాను. అందులో కళ్ళు ఎర్ర లెన్స్లు వేసాం, రెడ్ లెన్స్. ఎదురుగా ఏముంటుంది కాలిపోతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది. పోనీ ఇది వద్దు ఉన్నట్టుండి రాజేంద్ర ప్రసాద్ అండి, రాజేంద్ర ప్రసాద్ పుణ్యస్త్రీ, ఎర్రమందారం, ముచ్చిమంత ముద్దు. పోనీ నీకు సింపుల్గా చెప్పేయాలంటే ఆ నలుగురు సినిమాలో నాకు ప్రభు ఎంత అదృష్టం అంటే, కె విశ్వనాథ్ గారు మహానుభావుడు. మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ దగ్గర నుంచి ఆయన మాతోనే మా పీపోలయ్య గారు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నా, బిఎన్ రెడ్డి గారు టెస్ట్ చేస్తున్నా, ప్యాడ్ ఉచ్చుకుని వెనకాల రాసుకున్నది కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్గా పనిచేశారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కోసం. అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఆ నలుగురు సినిమా చూసి బయటకు వచ్చి తను అప్పటికే ఆయన ప్రసాద్ ల్యాబ్స్లో థియేటర్లో చూసి బయటకు వచ్చి అని అంటే, నేను ఆ చెట్టు వెనకాల దాక్కున్నా. నాకు భయం అండి, ఎవరన్నా సినిమా నువ్వు అంటారేమో భయం ఎప్పుడు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం బెజవాడలో నేను హీరో యాక్షన్ సినిమా, నా మొహం మీద ఎవరో ప్యాడ్ వేశారు. నా మొహం మీద ప్యాడ్ వేసింది. నేను ఇలా మొహం దాచుకు ఏం ఆయన పెద్ద ఆయన అమ్మటే తిరుగుతూనే ఉన్నాను కదా, రామారావు ఏం అలా ఉన్నారు, ఏమైంది అన్నానండి. చెప్పండి పర్వాలేదు ఏమైందో అని అంటే, రామారావుతో వాడు ఎవడో నా పోస్టర్ మీద ప్యాడ్ వేసాడండి అన్న. అన్నాడు. నా ముఖాన్ని ప్యాడ్ వేశారండి, మీరు నవ్వుతున్నారా అన్న. ఏం కాదు, బుద్ధి లేదు. ఏం ఎవరు పడితే వాడి మొహం మీద పేడ వేస్తారా? మమ్మల్ని ఏమంటారో తెలుసా? ఎంటిగాడు ఏం చేశాడు రా నా కొడుకు అని అంటారు తెలుసా? చేసి చూపించారు ఆయన. నాతో అంత బాగా మాట్లాడేవారు. నా అదృష్టం అది. ఏదో జన్మ పుణ్యం ఉన్నది. వెళ్తారు తెలుసా? వాడెవడో మీ బెజవాడ నువ్వు అక్కడే కదా? అవునండి, మన నిమ్మకూరు నుంచి బెంచ్ సర్కిల్కి వచ్చేస్తానండి, పడవట్లంకండి అని అన్నాను. ఎవడో ఈజ్ ప్రెజుడిస్ అబౌట్ యూ. నువ్వు పెరుగుతున్నావని వాడికి కడుపులో మంట, నీ ముఖం మీద పేడ వేశాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు పెరుగుతున్నావు అని అర్థం అన్నారు ఆయన. అంటే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునే పెద్ద విషయాలు అలా ఉంటాయి అనేది మీ ద్వారా ఇప్పుడు గుర్తు చేసుకున్నా. సో అందుకని చాలా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఈ రోజు వరకు కూడా ఆ నలుగురు లాంటి మీకు బాగా గుర్తుంటే ఆ సినిమాలో ఇదొక్కటి గుర్తు చేసి ముగిస్తా. రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను. ఇలా మొదలుపెట్టి ఫైనల్గా బర్స్ట్ అవుట్ అయిపోతా. నిజంగా ఏడ్ చేయాలి. మీరు నమ్మి తీరాలి. షూటింగ్ జరిగేటప్పుడు థ్యాంక్స్ టు చంద్ర సిద్ధార్థ వాళ్ళు నో డిస్టర్బెన్స్. నాకు లైట్లు అన్నీ అన్నయ్య అట్లాగే ఉంటాయి. మీకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న సిస్టమ్ ప్రకారం నా మూడ్స్లోకి నేను తీసుకున్నాక నేను స్టార్ట్ చేస్తాను. మీ ఇష్టం అని అంటే మీరు ఏదో ఒక సిగ్నల్ చూసి మేము కెమెరా స్టార్ట్ చేస్తాం, మీ ఇష్టం అని చెప్పి అంత హెల్ప్ చేసి నాకు ఆ సినిమాలో పెర్ఫామ్ చేయడానికి నాకు అంత సహాయం చేశారు. నేను అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టంలో నేర్చుకుని ఇలా ఏదో అన్నానంట. కెమెరా స్టార్ట్ అయింది. రూపాయి అని మీరు అది చూసుంటారు. ఇట్స్ ఎ సిస్టమ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ వరకు బాగా కష్టం అనిపించిన ఒక్క క్యారెక్టర్ కూడా నాకు లేదు. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, సరదానే, సీరియసే. అందులో ఉన్న తమిళ హీరో సూర్య ఒకసారి కనిపించి, సార్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ అంటే, ఎందుకయ్యా అన్న, నేను ఆఫ్టర్ ఆల్ నేను కూడా నీలాంటి యాక్టర్నే కదా అన్న. సార్ ఐ సా యువర్ ఓబేబీ సినిమా. ఓబేబీలో ద ఓల్డ్ మ్యాన్ వాట్ యూ హ్యావ్ డన్, లక్ష్మీదేవి గారి బాయ్ ఫ్రెండ్ దట్ క్యారెక్టర్ ఇస్ చాలా రొంబ కష్టం సార్. అది పండుగ అవ్వడం ఈజీ అంటే అది చేయటం అంత ఈజీ కాదు. ఆ బ్లేడ్ ఎడ్జ్లో ఆ ముసలాడు బిహేవియర్ మీరు చేసింది అని అంటే, నేను చెప్పాను, నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, నేను స్టడీడ్, చదువుకున్నాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి ఒకటే మాట అంటాడు. వాళ్ళ అమ్మాయి వెళ్ళి నాతో అది సుస్మిత సినిమా తీసింది, చిరంజీవి కూతురు. ఓటీటీలో ఫస్ట్ టైం సేనాపతి అని సినిమా తీసి గోల్డ్ బస్ నాన్న అని పరిగెత్తుకుంది. ఏంటమ్మా ఏంటి అని అంటే, నాన్న ఫస్ట్ కాపీ చూశాను నాన్న, రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ఏం చేశాడు అందంట. ఆ అమ్మాయికి భయం వేసిందట, ఇదేంటి ఇట్లా అంటాడేంటి అని అంటే,
రాజా బాగా చేశాడా? నన్ను రాజా అనే వాళ్ళలో ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్లో అతను ఒకడు కదా. రాజా బాగా చేశాడా? రాజా బాగా చెయ్యకపోతే చెప్పు ఎప్పుడన్నా వచ్చి. బాగా ఎవరి కోసం చేస్తాడు? గోల్డ్ మెడలిస్ట్ మాకంటే ముందు బాగా చేశారనమాట అని అందులో దేంట్లోనో పెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ ఎస్ లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, అట్లా ఏదో ప్రేమతో పెట్టాడు చెప్తున్నా. సో క్యారెక్టర్స్ హ్యాస్ టు బి. నన్ను రామారావు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పింది అదే. సార్ మాకు ఏం ప్రసాద్ బ్రహ్మాండంగా నవ్విస్తారంటే బాపు గారు చెప్తున్నారు మాకు, ఏది మీరు మమ్మల్ని నవ్వించండి అది ఇది అని అంటే అని మాకు మీకు ఇన్స్టిట్యూట్లో నవ్వు బాగా నేర్పారనమాట అన్నారు ఆయన. అయ్యా ఇన్స్టిట్యూట్లో సిస్టంలో నవ్వించటం, ఏడిపించటం, విలని ఇట్లా సెపరేట్గా ఉండవండి. హౌ టు మేక్ ఎన్ యాక్టర్, పరిపూర్ణమైన ఒక నటుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి తయారు చేస్తారు మా ఇన్స్టిట్యూట్లో. అదే నేను నేర్చుకుంది అని. ఆ నలుగురు సినిమా చూసి కె విశ్వనాథ్ గారు బయటకు వచ్చి నేను ఎదురుకెళ్ళగానే చెంప మీద కొట్టారు. చెంప మీద కొట్టారేంటి, ఆయనకి ఏమో నచ్చలేదేమో ఒకవేళ సినిమా అనుకుని నేను, అయ్యా మీకు నీ బొంద, నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అన్నిటికీ నేను ఉన్నాను కదా అంటే, అయ్యా ఉన్నారండి. సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా ఒక్క చోటైనా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా, రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా అని ఎతికాను. నీ దుంపదేగా ఒక్క ఫ్రేమ్లో కూడా దొరకలేదే నువ్వు నాకు. నిజంగా నువ్వు నేర్చుకున్న సిస్టమ్ని, మీ యాక్టింగ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాడావు ప్రసాద్, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు. అందుకని ఏదైనా నేను ఐ వాస్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ అంటే నేను చెయ్యకపోతే ఏ క్యారెక్టర్నైనా అన్యాయం చేస్తున్న తప్పు చేస్తున్నట్టయితే అది మై మిస్టేక్, నాట్ క్యారెక్టర్స్ మిస్టేక్. సో ఇప్పటివరకు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏ క్యారెక్టర్ నాకు అంత కష్టంగా ఏది అనిపించలేదు సార్. అన్నీ అందులో వచ్చినాయే. అదే మరొక క్వశ్చన్ సార్. మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డ్స్ పైన ఒక కామెంట్ చేశారు. అవార్డులు రావడానికి ఏరే దారులు ఉంటాయి అనేసి ఒక మాట ఆయన చెప్పడం మీ ఇటీవల బాగా ఇదైపోయింది. అంటే అవార్డులు రావాలంటే లేట్ అవుతుంది, లేదా మనం సౌత్కి కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వరు అనేసి ఒక కామెంట్ కూడా వినబడుతుంది. దీనిపైన మేము నేను నిజం చెప్పనా, నేను తను ఏ మూడ్లో ఏ రీజన్తో అని ఉంటారో నాకు తెలియదు. ఎందుకనంటే నిన్న ఒకటి సరదాగా తిరుమలలో బయటకు వచ్చిన తర్వాత స్వామి ఇప్పించారు నాకు పద్మశ్రీ అవార్డు, స్వామి ఇప్పించారు. నాకంత సీన్ ఎక్కడుంది అని అంటే నాకంత సీన్ లేదని హెడ్లైన్ పెట్టాడు ఎవడు. ఆడి కర్మ, నేనేం చేయలేను, వాడి కర్మ అది. నాకంత సీన్ లేదు దేనికన్నాను. సో అట్లా అతను ఏమన్నా వేరే ఏదన్నా సందర్భంలో అన్నారని నేను అనుకుంటున్నాను. అంటే నేనేం అతను సపోర్ట్ చేస్తున్నాను అట్లానే అనుకోవద్దండి. ప్రతిదీ అదే మీనింగ్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, నార్త్ సౌత్ డిఫరెన్సెస్ ఉన్నాయని డిస్కషన్ అయితే ఉంది. కానీ మరి తనకి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి, తనకి ఎంత మంచి పొజిషన్ ఇవాళ ఇండియాలో హయ్యెస్ట్ పొజిషన్స్లో తనతో వచ్చాడు. కాబట్టి జస్ట్ ఇలాంటి ఏదైనా విన్నా మర్చిపోండి అన్నయ్య. నో ఇంతేనండి, ఇంతే. ఎందుకనంటే ఇంతే, నాలాంటి వాల్యుబుల్ యాక్టర్స్ తోటి అంతే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ రుద్దుకండి, వాటిని ఎక్కువ లోపలికి వెళ్ళకండి. వేరే ఏదో ఉద్దేశాలు మాకు ఉండవు. ఏం ప్రభు, మాకు వేరే ఉద్దేశాలంటూ ఉండవు. నాతో 40 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్న వీళ్ళు ఎవరినని అడగండి మీరు. నేను ఎప్పుడన్నా వెనక కొంచెం ఏంట్రాడు అని ఎప్పుడన్నా నా లైఫ్లో ఉన్నదేదో పెట్టడం, అందరూ మర్చిపోయాను పెట్టడం అంటే గుర్తొచ్చింది. దాము తిరుపతి ప్రసాదం అందరికీ గబగబా పెట్టి. నెక్స్ట్ ప్లీజ్. సారీ దామా. ఇప్పుడు మీరే అన్నారు లేడీస్ టైలర్, ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ, ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ మీకంటూ ఒక ఐడెంటిటీ, డిఫరెంట్ రోల్ చేస్తాడు, బాగా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనుకుంటున్న టైంలో పత్తు కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు లాంటివి చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా, మీ ప్రొడ్యూసర్లకు వచ్చిందా, ఏంటి? మళ్ళీ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారని ఇండస్ట్రీలో మా అందరి డేట్లు తనే చూసేవాడు. ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు, అన్నయ్య కృష్ణన్నయ్యకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, చాలా మంది. మా అందరి డేట్లు
నువ్వు టాప్లో ఉన్న యాక్టర్స్ అందరి డేట్లు ఆయనే చూసేవాడు. ఆయనే నాతో మంచి కామెడీ, చిరంజీవే కాదు, కృష్ణ గారు కాదు, శ్రీదేవి కాదు, నేమ్ ఇట్ ఎవ్రీ, ఆ అల్లు రామలింగ గారు, సుత్తి బ్రదర్స్ వరకు కూడా డేట్లన్నీ ఆయనే చూసేవాడు అందరి. తను ప్రొడ్యూసరు. తనే ఒకరోజు ఉన్నట్టుండి, రాజా నీతో కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అప్పటికి ఏంటి, చిరంజీవి ఏమో నీకు బాగా గుర్తుంటే జంజాల గారితో చంట బయలుస్తున్నాడు. అంటే ఏంటి, అతను అలా వేసి నన్ను ఇలా వేయాలని ట్రై చేసాము. ఏమనుకో కదా, చిచ్చి మన ఒంటికి పడలేదు. దెబ్బకి మళ్ళీ ఎప్పుడైనా నేను ఫైట్ చేయడం చూసావు అమ్మ. ఎప్పుడైనా మన ఒంటికి అది పడదు అని అంటే కనుక డోంట్ టచ్ ఇట్. ఇంకెప్పుడు నేను అంటే అలాంటి కమర్షియల్స్గా, ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్స్ అని అంటే గుర్తొచ్చేది నాకు ఆహనా పిల్లట, లేడీ స్టైలరు, అసలు ఇవన్నీ ఎందుకు. ఒక రోజున ఉన్నట్టుండి 15 రోజులు ఎక్కడో గ్యాప్ వచ్చింది అని అంటే, తెలుసుగా రేలంగి నరసింహారావు నేను 35 సినిమాలు చేసాం. దొరికితే చాలు కొట్టేయడం ఆ టైప్ ఉండేది. 15 రోజులు ఏదో షెడ్యూల్ క్యాన్సిల్ అయింది అని ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళాలని తీసాం అబ్బాయి. తిరుపతి ఒక సందులు, మా వెంకటరమణ అని ఎమ్మెల్యే ఉండేవాడు, తిరుపతి ఎమ్మెల్యే. నా లెఫ్ట్ రైట్లు ఉండేవాడు డాక్టర్ శివప్రసాద్ ఎమ్మెల్యే వెంకటరమణ. ఆ సందులో తీసాం అబ్బాయి 15, ఇంకొక 3 రోజులు వేసుకుని 18 రోజుల్లో సినిమా తీసాం. సంవత్సరం ఆడింది. బడ్జెట్లు అని అంటే కనుక అది ఎంత అయింటుందంటావు? ఎంత పెద్ద హిట్ సంవత్సరం ఆడింది అది. ఎంత పెద్ద హిట్, ఎన్ని కోట్లతో తీయాలి సినిమాలు. అహనా పెళ్ళంటే ఎన్ని కోట్లతో తీసాం, లేడీస్ టైలర్ ఎన్ని కోట్లతో తీసాం, 23 రోజులు. ఇవన్నీ ఈ ఏప్రిల్ విడుదలలో ఇవన్నీ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆనుకున్న కాలనీ అది. దాన్ని పెట్టుకున్నాం. అందులో ఉన్న కంటెంట్, అందులో ఉన్న విషయం, ఈ వేల్డ్కి కూడా ఆ క్రియేటర్స్ నేను ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటాను. ఆ రచయిత, ఆ రాసిన వాళ్ళు. ఇప్పుడు జంజాల్ గారిని అహనా పెళ్ళంట కొన్ని 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. అదృష్టం కాదు అది. ఆ కంటెంట్ అందులో ఉన్నటువంటిది. ఇప్పుడు కోడి కూర తినాలంటే కోడినే తినాలా, ఎదురుగా కట్టేసి ఉట్టి అన్నం, ఆ కోడిని చూస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అంటాడు ఎవరో మా కోటమాంగాడు. కొన్ని ఎక్స్పెరిమెంట్లు కదా అవన్నీ ప్రపంచంలో. ఈ వేల్ట్కి ఇవాళ మనం అందుకనే దేవుడు రుణపడి ఉన్నాం. ఎందుకనంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు అవుతుంటే అమెరికాకి వెళ్ళినా కూడా ఇవాళ అమెరికాలో కూడా ఏమంటున్నారు, అనయో నీ మీదే బతికేస్తున్నాం. నా మీద బతకడం ఏంటి నాయన, నేనెంత నా బతికే అనయ జీవితం మీద. అమెరికాలో డల్లాస్లో మనం ఏదో వెళ్తే ఫంక్షన్కి అరుస్తున్నాడు ఒక అతను, ఏంటమ్మా గోదావరి సా అన్న. అవునండి ఆయ్ అన్నాడు. వెరీ గుడ్ కూర్చో అన్న. లేదండి, సాయంకాలం జీవితం మీద విరక్తి కలిగిన ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, సాయంత్రం మీ సినిమా పెట్టుకున్నాం, ఫ్రెష్ అయిపోతున్నాం, అంతే హ్యాపీ. ఓ పర్లేదు. మరి ఇప్పుడు 40 ఏళ్ళు ఇప్పుడు బోర్డుని వచ్చినాయి కదా, ఇప్పటికి మీ సినిమాలేనండి అంటున్నారు. అదేగా మన అదృష్టం, అంతకంటే ఏం కావాలి నాకు. అమ్మా మీరు చాలా బాగుంది అనుకుని చేసి చాలా కష్టపడి చేసిన సినిమా, రచయితకి దర్శకులకు కూడా తృప్తి కలిగిన సినిమా, మిమ్మల్ని నిరాశపరిచింది ఏమన్నా ఉంది? రాంబట్టు ఇందాక అంతసేపు చెప్పా రాంబంటే. తర్వాత నీకు కాదు, దీని మీద ఎక్స్టెన్షన్ అసలు చెప్పాలి అని అంటే, రాంబంటి సినిమా టీవీలో వేస్తే హయ్యెస్ట్ ఫ్రీగా చాలా బాగా చూశారు. ఫ్రీగా బాగా చూశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగినట్టు ఫ్రీ పకోడీ. ఇక మా పకోడీ వాడి బాగుడుతుంటే లే పకోడీ, నేనే పకోడీ చేశాను సురేష్ని. అయ్యా బాగుంది అంతేనా మోహన్? మోహన్జీ సార్, ఇప్పుడు మీరు సినిమాలో ఏదైనా చేసేస్తారు, ఏదైనా నవ్వించేస్తారు, ఏ క్యారెక్టర్ చేసినా సరే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ బయట కూడా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు మీరు ఏం తింటున్నారు, ఏమిటి? మనిషి కూడా అలాగే ఉన్నారు, మీరు ఏం లేదు, ఒళ్ళు లేదు, ఏం లేదు. ఇది ఎలా ఉండగలరు కదా? ఎటకారం ఏం తింటే ఇది వస్తుందా?
అంటే తిండిలో ఉంటుందని అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇంత ఇలా ఎంత యాక్టివ్గా ఎంత చిన్నవాడిగా మోహన్జీ ఏ బండికైనా ఏమంటే నిజం గుండె మీద రాజారెడ్డి నువ్వు చెప్పు బండిని చూడగానే ఏం చెప్తావు ఏం మేక్ అంటావు కదా ఇదేం తయారీ అంటావు కదా అది లైలాండా లేకపోతే డాడ్జా బెడ్ఫోర్డ్ ఇవి కంపెనీ పేర్లు మా అమ్మనే నాన్నే అడగాలి ఇది మేకులో ఉన్న ప్రాబ్లం ఇది తయారీలోనే ఉంది నేను సత్యంగా మా నాన్నగారు అంటే ఊరు అయ్యా మా నాన్నగారు నిమ్మకూరు మాస్టారు ఊరంతా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామారావు గారి పిల్లల్లో ఎన్టీ రామారావు గారు ఇంట్లోనేగా మేము కూడా ఉన్నది 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా హరి అక్కడ పెరిగాడు హరికృష్ణ గారు పెరిగితే ఆల్మోస్ట్ నా ఏజ్ గ్రూప్ అనమాట రాయ్ ప్రసాద్ రారా అనేవాడు బైక్ ఎక్కించుకుని గేదెలు దొరికేవాడు అంత అల్లరి చేస్తే మా నాన్నగారి దగ్గర దెబ్బలు తిన్నవాళ్ళు వాడొకడు అంటే అంత స్ట్రిక్ట్ అని ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చాను అంటే అంత స్ట్రిక్ట్ అలాంటిది మా నాన్న ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటని ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన పంచి కట్టుకుని ఆయన చొక్కా వేసుకుని ఇంత లూజ్లో చొక్కా వేసుకుని మా అక్కయ్యలకి వాళ్ళందరికీ యాక్ట్ చేసి చూపించేవాడు మా నాన్నలాగా అంటే ఆయన వస్త్రాన్ని సిగ్నల్ అన్నమాట ఇంటికి వీధి చివరిలోనే అనేవాడు అంటే వస్తున్నాను అని చెప్పడం ఎలర్ట్ ఇంట్లో వాళ్ళందరూ ఎలర్ట్ ఇలాగా చిన్నప్పటి నుంచి అలాగే సార్ అల్లరి గోల అనుకోకుండా వాటిని అప్లై చేయటం జరిగింది నాకు వంశీ లాంటి డైరెక్టర్లు జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు రేలంగి నరసింహరావు డైరెక్టర్లు వాటిని హైలైట్ చేశారు చివరికి ఇవి ఇట్లాంటి వాళ్ళు అయితే నాకు కొత్త ఎక్స్ప్రెషన్ కావాలి అని చేస్తాను కదా మీరు వంశీకేనా చేసేది మాకు చేయరా ఇలా నన్ను గిల్లి చేయించిన వాళ్ళు ఉన్నారు అందరూ నాకు గిల్లిన కొందికి సరదా గిల్లిన కొందికి అటెన్షన్లోకి వచ్చేవాడిని ఓహో ఒక్కడే ఆడుకో సినిమాలో రావు గోపాలరావుని మోసం చేసేసి భయంకరమైన మోసం చేసి వాడెవడో ఈడు 30 years ఎక్స్పీరియన్స్ ఆడి పేరేంటి సేమ్ నీకు ఎట్లా వేషం ఇచ్చామో అవొక్కటి అడకలో ఫస్ట్ రోజుకి 500 ఇచ్చి వాడిని వేషం ఇచ్చింది నేనే ఆ సినిమాలో అతను యాక్ట్ చేస్తూ రోడ్డు మీద వెళ్తా ఉంటే కనపడతాడు సడన్గా దీపం లాంతర్ ఇలా పెట్టి ఇలా గుడ్డివాడ యాక్ట్ చేస్తుంటే అయ్యో మీరా నేను డ్రాప్ చేస్తాను రండి అని బైక్ ఎక్కించుకుంటాడు ఎక్కడికి తీసుకెళ్తాడు రాఘోపాలరావు ఇంటికి తీసుకెళ్తాడు ఏదైతే నాకు మెయిన్ ప్రాబ్లం ఉందో అక్కడే తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్తే కరెక్ట్గా నేను అటు ఇటు చూసి వాడి హెల్మెట్ తీసి పెట్టుకుంటా కనపడకుండా హెల్మెట్ పెట్టుకున్నాను లోపల అయ్యింది బయట వాడికి కక్కుర్తి కదా ఆ పని మనిషి జీడిపప్పు తెస్తుంది సడన్గా ఇంత జీడిపప్పు తీసుకుని ఫటక్క నోట్లో వేసుకుంటే ఇది ఉంది కదా హెల్మెట్ ఉంది కదా హెల్మెట్ తగిలేసి లవాలన్నీ కింద పడిపోయినాయి ఇలా వంగేటప్పటికి హెల్మెట్ అంటే నేను ఓపెన్ అయ్యా ఇలా పైకి చూస్తే రావు గోపాలరావు రంభ కళ్ళు చిదంబరం ఎవడైతే నాకు 25,000 పోగొట్టుకున్నాడు వాడు మొత్తం చుట్టూ నిలబడి ఉంటాడు ఇవి ప్రసాద్ గారు ఏంటి ఇవి నేను ఆ రియాక్షన్ క్లోజ్ తీసుకో మంచిది అని కరెక్ట్గా కెమెరా పెట్టారు మన రెడ్డి ఆడు కెమెరామెన్ బ్రహ్మాండం వేంకుడు శ్రీనివాసరెడ్డి గారు కెమెరా పెట్టి అన్నయ్య నేను రెడీ అన్నాడు రెడీ అంటే ఆగండి ఇవి ఏంటి అన్న మీరు మామూలు నాకు అవసరం లేదండి మరి ఏం కావాలండి కొత్తగా ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలి మీరు వంశీలకిను వాళ్ళకే చేస్తారా మాకు చేయరా నన్ను గొడవ వేసుకోవడం కదా తప్పు కదా అది నేనే వాడిని అసలు డైరెక్టర్ చేసిందే నేను ఇవి డైరెక్టర్ చేసుకుందా నేనే కదా నా కోసం తయారు చేసుకున్నా అలా అంటే పౌరుషం ఇందాక మనం గిల్లుడు గురించి అనుకున్నాం కదా గిల్లే అప్పుడు భగవంతుడు ఒకసారి మా అమ్మని గుర్తు చేసుకుని నేను టేక్ అని అంటే నా అదృష్టవశాత్తు ఇవాళ వరకు త్రివిక్రమ్ అనిల్ రావుడు ఇప్పటికీ కూడా ఎవరు టేక్ ఓకేనా టేక్ అంటున్నాడు అని తీసేస్తారు జనరల్గానండి దొరికిపోయిన దొంగ నా కొడుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నేను అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాడు ఏం చేస్తుంటాను తెలుసా
ఎవడన్నా చేతండి ఇది. నేను ఇటు కట్ చేసి కెమెరా కట్ చేయట్లా, ఏంటని చూస్తే కింద పడి డొల్లుతున్నాడు. ఇవి కింద నవ్వుతూ కింద పడి డొల్లుతున్నాడు. సత్యం కెమెరా కట్ చెప్పాయా, ఫిల్మ్ అప్పట్లో ఫిల్మ్ పైగా ఈ డిజిటల్ కాదు. సో అట్లా ఇది ఒక ఊరికే మీతో ఐఎమ్ షేరింగ్ హ్యాపీనెస్ విత్ యూ సర్దా. సో మరి ఎల్బి శ్రీరామే రైటరు. అప్పులప్పారావు సినిమా ఫస్ట్ డైలాగు అప్పు డే తెల్లారిందా అంటాను. మహానుభావుడు ఆ రచయితలు, మహానుభావుడు. అయ్యా 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 నా మీద 100% చార్లీ చాప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 100% ఎన్టీ రామారావు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన పక్కనే ఉండి ఆయన చేస్తుండగా 10, 7, 8, 9 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మట వెళ్తాం. మార్నింగ్ ఫిల్మ్ షూట్ హాలిడే అయితే ఆయన ఎమ్మట వెళ్ళాలి, షూటింగ్ అయ్యేదాకా ఆయన ఎమ్మట ఉండాలి, ఆయన ఇంట్లో దింపాలి, నేను రూమ్కి వెళ్ళాలి. అక్కడే మీరు నన్ను అబ్జర్వ్ చేయవలసింది. మీరు మరీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అడిగినట్టు అడిగారు. ఎన్టీ రామారావు గారు ఆయనకున్న ప్రత్యేకత మనం ఒక మాట అనుకుందాం. రాముడు ఆయనే వేశాడు. సురేష్, ఎన్టీ రామారావు రాముడు ఆయనే వేశాడు, రావణాసురుడు ఆయనే వేశాడు. అంత వెరైటీ ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్ తెలుగులో చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఇక ఏ భాషలో తీసుకున్నా కూడా. ఎందుకనంటే మనకి రావణాసురుళ్ళు, దుర్యోధనులు ఆయన ప్రయత్నం చేసినట్టుగా మరొకడు ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. అవి అక్కినేని నాగేశ్వరరావు నాతో ఎంత బాగా చెప్పేవారంటే, ఒరేయ్ ప్రసాద్, మీ వాడిని చూసి నేను రాముడు వేసినప్పుడు భయపడలేదురా, కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుని చూసి భయపడ్డా, దుర్యోధనుని చూసి భయపడ్డా. ఎందుకని ఏమండి ఏం ప్రజెంట్ చేశాడండి ఆయన. మీరు బాగా చూస్తుంటారు శ్రీకృష్ణ పాండవీయం. ఎవరని డైరెక్టర్? ఆయనే డైరెక్టర్. దానవీర సూరకర్ణ వరకు అన్నీ చూశారు కదా మీరు. ఇలా మాయాబజార్ నుంచి మీతో కృష్ణుడుగా ఉండి నర్తనశాల అది వేరు, దాన్ని వేరే డిస్కస్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఆ నలుగురు వేరు, ఇది వేరు. కానీ కృష్ణుడుగా ఆ నళినత్వాన్ని ప్రదర్శించి దుర్యోధనుడు అండి. ఏమంటివి పడిపోద్ది సార్. ఎవరో నేను వెళ్ళగానే సెట్లోకి వెళ్ళగానే నాకు ఫైల్ ఇచ్చేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, ఇచ్చేవాడిని. కానీ నాకే అలా ఉండేది. నేను ఎంత అదృష్టవంతుడిని అంటే దానవీర సూరకర్ణకి కొన్ని షాట్లకి నేను ట్రాలీ దోశాను. ఎందుకంటే టైమింగ్ నేను మెయింటైన్ చేస్తాను, ఆయనకి ఇష్టం. నేను గోల్డ్ మెడల్ వచ్చిన ఆయన ముచ్చటపడిపోయి హగ్ ఇచ్చారు కదా నాకు అని. లక్క ఇంటిలో తౌరమైన పాండవులు ఇట్లా మాట్లాడుతూ ఆయన ఇటు అలా మాట్లాడతారు కదా, ఆయనకి ఇష్టం. అది కరెక్ట్గా నేను మెయింటైన్ చేస్తాను. అలాంటి యాక్టర్ ఎవరున్నారండి ఆయన దగ్గర? ఇప్పుడు మన పాయింట్కి వస్తే తమరు అన్నట్టుగా ఇలా చేస్తున్న రామారావు గారిని చూసి రాజేంద్ర ప్రసాద్ ఎలా తయారయ్యాడు? మీరు అదే లేడీస్ టైలర్ సినిమాకి ముత్యమంతు ముద్దు సినిమా చేయటానికి ఉన్న తేడా. లేడీస్ టైలర్ వాడు మన ఊళ్ళో ఉండే పరమ బోకు ఎవడన్నా ఉంటే వాడే వర్స్ట్ ఫెలో. తర్వాత ఏ పిల్లోటి విడుదల నోరు తెరిస్తే అబద్ధం కదా, వాడు. నాకు ఒక్కసారి ఉన్నట్టుండి మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, మీకు ఆన్సర్ చెప్పాలంటే, మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ నేర్చుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం ఉంది, అబ్జర్వేషన్. అయ్యా అబ్జర్వేషన్. నాకు పెద్ద ఆయన అడిగేవారు, రామారావు అడిగారు, వారిని ఎక్కడ చూశారు మీరు అంటే, నేను ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకడు ఉండేవాడండి మా ఊళ్ళో, అలా చూశాను నేను, అది అప్లై చేయాలి. మీకు ఎందుకు ఓపెన్గా సీక్రెట్ చెప్పేస్తాను, దీంతో మూసేద్దాం. ఆ నలుగురు సినిమాలో ఆ రఘురామ్ క్యారెక్టర్లో ఇద్దరిని ఇమిటేట్ చేశా.
అసలు సీక్రెట్ ఇప్పుడు చెప్పేస్తున్నా సురేష్, ఎవరికి చెప్పకు. మెయిన్గా ఎన్టీ రామారావు, రామోజీరావు గారు. నాన్న మీ అల్లుడికి డబ్బులు ఇవ్వాలండి, నేను అమెరికా వెళ్తే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు కదండి, అదే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. అంటే కాదు నాన్న, నువ్వు కనుక కొంచెం డబ్బులు ఇస్తే నేను ఇవ్వను. ఆ స్టడీనెస్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి రామోజీరావు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు పరిపూర్ణ కళాకారుడుగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అంతా బాగుంది. మీ పూర్తి జీవితంలో మీరు ఎవరికి రుణపడి ఉన్నారు సినీ జీవితంలో? రెండో పాయింట్, మీ ప్రతిభకి, మీ అంటే ఆర్టిస్ట్గా మీకు వచ్చిన గుర్తింపుకి, ప్రేక్షకుల్లో మీకున్న ప్రత్యేకతకి తగినట్లుగా పరిశ్రమలో మీకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని, పరిశ్రమలో నడ్డుగా కాదు, కళాకారుడుగా కాదు, వ్యక్తిగా పరిశ్రమ పర్సన్గా రాలేదు అనిపిస్తుంది, మీరేమంటారు? అది నాకు తెలిసి మన గుర్తింపు అనేది నాకు తెలిసి మీకు తెలియదు కాదు. మనం 40 ఏళ్ళుగా మనం అనేకసార్లు అనేక రకాలుగా డిస్కస్ చేసి ఉంటాం. మనం గుర్తింపు అనే దానికి ఒక లెక్క అయితే లేదు నాకు తెలిసి. ఇప్పుడు కామెడీని నేను ఎప్పుడు ఒకటే, ఏదన్నా మనసు కొంచెం ఎప్పుడన్నా బాధపడేది ఏంటంటే, ఒక హీరోయిజంని, అనేక రకాలైన హీరోయిజంలకి మనకి రెస్పెక్ట్ ఉంది. ఒక హీరోయిజంకి ఇది లెక్క, ఆడు 100 మందిని కొట్టాడు, లేకపోతే 200 మందిని కొట్టాడు, లేకపోతే ఇప్పుడు ఇంకా కోట్లు పెట్టి తీశాడు, అట్లా తీస్తే వాళ్ళకి లెక్క. కామెడీని ఇంతమంది కమ్యూనిటీ, ప్రపంచంలో ఉన్న కమ్యూనిటీకి అందరికీ ఉపయోగపడినటువంటి కామెడీ సినిమాలను మాత్రమే నా మార్కుతో నేను చేసుకుని ఇవాళ ఉపయోగపడుతున్నాయి అని అంటే కనుక, గౌరవం, మన గుర్తింపు ఎక్కడ ఎంత అనుకుంటే కనుక ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక లెవెల్కి వెళుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకు అనంటే ఈ వేళకి యాక్చువల్గా రాజారెడ్డి తిరుమల కొండ మీద పెరిగిన వ్యక్తిగా ఎంతో సాఫ్ట్, ఎంతో ఇంకా అంత స్వామి అలా ఉండాల్సింది. ఇవాళ మీ అందరినీ ఇంత సంతోషపెట్టాడు. కారణం ఇండివిడ్యువాలిటీ. దట్ గెయిన్స్, ఇట్ గోస్ ఆన్. ప్రపంచంలో ఎక్కడ ఏది ఆగుతుంది అని అనుకోకూడదు. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఒకవేళ ఎప్పటికీ నేను నమ్మే సిద్ధాంతం ఏంటయ్యానంటే, 40 ఏళ్ల క్రితం చేశానా, నా కోసం నేను చేసుకున్నానా, ఇంకొకరి కోసం చేశానా తీసి పక్కన పెడితే, మనం సినిమా పివి నరసింహారావు, ప్రసాద్ మంచిగా నవ్విపిస్తావా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అన్నారు ఆయన ఒకసారి. బాగా పక్కన ఇట్లాగే కబుర్లు, నా అదృష్టం రామారావుకి అందరికీ కబుర్లు చెప్పినాడు కదా ఆయన. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? అయ్యా తమ ముందు నేను ఎంత వాడినండి, 14 భాషలు తెలిసిన తమరు, మీరే చెప్పాలి అన్నాడు. ప్రసాద్, అందుకోసం అడగలా నేను నిన్ను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? వాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు రిక్షా తొక్కి, ఆటో తోలు ఇచ్చేసి, నానా కష్టపడి భూమి దున్ని ఇన్ని చేసి సాయంత్రం వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ₹1.5 పెట్టి సినిమా ఎందుకు చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్. ఎస్, నీ ఎంటర్టైన్మెంట్లో వాడికి రావాల్సింది ఏంటో తెలుసా? వాడు స్ట్రెస్ రిలీజ్, వాడు పడిన శ్రమంతా మర్చిపోవాలి. అది నీ సినిమాల్లోనే జరుగుతోంది. ఐ అప్రిషియేట్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ నువ్వు ఎక్కడో ఒకసారి కూర్చున్నాడు, ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడే చూద్దాం సార్. ఏ కామెడీ, ఎందుకంటే ఏం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, స్వర్గే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సుమన్ గారు, ఇలా చాలామంది చేశారు. రీసెంట్గా ఎందుకంటే తిరుపతి అనగానే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి గారితో పాటుగా మా రాజేంద్ర ప్రసాద్ గారి కాటేజ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది గుర్తొస్తుంది. సినిమా ఇండస్ట్రీ చాలామందికి మీ కాటేజ్ కూడా గుర్తొస్తుంది. సో ఆయనకి అంటే నేను అనేది
అది ఇన్ని క్యారెక్టర్ మీరు ఆ నలుగురు చేసిన వెంకటేశ్వర గారితో క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ క్యారెక్టర్ మీకు అవకాశం వచ్చినప్పుడు, ఆ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు కానీ, ఆ వేషధారణ అలంకరించినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ, ఆ వెంకటేశ్వర గురించి మీరు ఏం చెప్తారు? నేను వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సురేష్, కొన్ని జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు నమ్మలేకపోయా. ఆ నలుగురు సినిమా కథ నాకు తెల్లవారుజామున విన్నప్పుడు మదన్ అని అద్భుతమైన రచయిత, చంద్రసిద్ధార్థ దర్శకుడు ఇద్దరు కూర్చొని వాళ్ళు నాకు కథ చెప్పినప్పుడు ఒక అరగంట పాటు నాలో నేను లేను. ఒక్కోసారి కొన్ని అన్బిలీవబుల్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నమ్మలేనటువంటి నిజం. నేను నమ్మలా, ఏంటి ఈ క్యారెక్టర్ నిజమేనా, ఈ కథ నిజమేనా, ఇది మన కోసమే చెప్తున్నారా అని సురేష్ షాక్ అయ్యాను నేను ఆ నలుగురు విన్నప్పుడు. అలాగే మొన్న నాగేశ్వర రెడ్డి, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి నాతోనే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకి క్లాప్ కొట్టాడు ఫస్ట్. ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్ చేసి తను వచ్చి, సార్ మీ మీద నేను ఒక స్పెషల్గా రాసుకున్నాను, మీకోసం రాశాను, ఇది కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం, పనిచేస్తున్నా కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం మనం అని తను చూపించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడూ నమ్మేది ఒకటి, స్వామి ఇచ్చిన అవకాశం. సో స్వామి నువ్వు ఈ టైంలో నా క్యారెక్టర్ వేస్తే ఏం చేస్తావు చూస్తానని ఆయన మనకి ఇందాక మనం అందరం మాట్లాడుకున్నట్టే యాసిడ్ టెస్ట్ ఒకటి పెట్టారేమో ఆయన, చూడాలి. నేనైతే నాకున్న అదృష్టం పెద్ద ఆయనతో ఆయన పక్కనే ఉండి పెరగటం వల్ల, ఆయన చేసిన దేవుడి వేషాలు వేసేటప్పుడు ఆయన ఎంత భయభక్తితో చేస్తారు అవన్నీ నేర్చుకోవటం వల్ల, ఏ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకురండి, ఈ టైంలోనే వస్తుంది ఊరికి సరదాగా నన్ను. అలా అది ఇప్పుడు నాకు వచ్చిన మంచి అవకాశం. దాన్ని నేను మీరు చూసి, మీరు ఎట్లాగో ఫ్రాంక్గా మీతో నాకున్న 40 ఏళ్ళ అనుబంధం అదే కదా, ఏదన్నా మీరు ఫ్రాంక్గా చెప్తారు కాబట్టి ఎలా ఉందో మీరు చెప్పి దాన్ని బట్టి వాళ్ళందరూ దేవుళ్ళు ఎలాగో ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు నెక్స్ట్ అభిప్రాయం చేస్తారు. నాకైతే మంచి అవకాశం అని అనుకున్నా. అమ్మా హలో అన్నయ్య, జులైలో మీది ఒక డైలాగ్ ఉంటుంది, వీడికి పువ్వుల్ని అమ్మాయిలని చూపించండి కొద్దిగా అని. నాకు తెలిసినంత పువ్వుల్ని అమ్మాయిలు కన్నా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూపించండి అనాలి, లెక్క ప్రకారం అయితే. అంటే అక్కడ యాక్ట్ చేస్తుంది నేనే కాబట్టి నా పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పాను. అలాగే వాడు పెన్నుచ్చుకుని ఇలా ఒక వాడు దొంగతనం చేసి ఒప్పుకోట్లా, పెన్ను ఇటు నుంచి ఇటు పొడి చేస్తాడు. ఎవరు అల్లు అర్జును బన్నీ కసక్కని పొడుస్తాడు, నేనే చేశానంటాడు, చచ్చినట్టు ఒప్పుకుంటున్నాడు. వెంటనే నా మీద త్రివిక్రమ్, వీడేంటారు ఇంత వైల్డ్గా ఉన్నాడు, వీడికి అమ్మాయిల్ని పువ్వుల్ని చూపిస్తున్నాను అంటే ఆల్టర్నేటివ్. నీ అభిప్రాయం అంటే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూపించిన వీడియో రిలాక్స్ అవుతాడు. ప్రజల్లో స్ట్రెస్ తగ్గిపోవాలంటే మీరు కనపడాలి, మీ డైలాగ్ కనపడాలి. రెండోదనే ఆ నలుగురు సినిమా రిలీజ్ తర్వాత నేను మీతో మాట్లాడాను ఒకసారి. అన్నయ్య, మీ కెరీర్లో ది బెస్ట్ ఇది, ఇంకెంతకు దీని తర్వాత మీరు సినిమాలు చేయకపోయినా చాలు మీ లైఫ్కి అన్నాను. అంటే మీరు మాట అన్నారు, బడిబంతుల తర్వాత ఎన్టీ రామారావు గారు అట్లాంటి అద్భుతం క్యారెక్టర్ తర్వాత సినిమాలు మానేసి ఉంటే ఒక సర్దార్ పాపారాయుడు, బొబ్బులు పులి, ఇట్లాంటి వేట ఇట్లాంటివి వచ్చేవా, అది ఒక ప్రవాహం వెళ్తూ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆ నలుగురు తర్వాత కొనసాగుతున్న ఈ ప్రవాహం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? 100%. నేను అదే ఇందాక నుంచి ఇప్పుడే మనం వెంకటేశ్వర స్వామిని చూపించుకున్నాం. మనం ఈ అవకాశం వరకు మనకి చేస్తేనే కదా వచ్చింది. అక్కడితో ఆగిపోయినట్టయితే నాకు తెలిసి ఒక ఎన్టీ రామారావుకి బడిపంతులు కానీ, ఒక నాగేశ్వరరావుకి దేవదాస్ కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు ఒక ఆర్టిస్ట్ జీవితంలో ఒక మెమరబుల్ ఉంటుంది. మనకి నువ్వన్నట్టు ఆ నలుగురు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సార్
అవును 300 అయింది ఇప్పుడు. అవును అవును కాదు అయింది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, ఇన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత ఇలాంటిది ఒకటి మిగిలిపోయిందే, ఒకటి నేను చేయలేకపోయినా, ఇలాంటిది ఒకటి చేసుకుంటే బాగుండేది అని ఒక డ్రీమ్ లాంటిదో, ఒక ఊహ లాంటిదో మీకు ఎలాంటి క్యారెక్టర్? నిజంగా ఈ ప్రశ్న నేను అనేక సార్లు ఎదుర్కొన్నాను. కానీ జోక్ ఏంటయ్యా అంటే, నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పితే నాకు అలా ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడూ లేదు. అలా నా క్యారెక్టర్ కాదు అసలు. నా కోసం వాడు ఒక దానవీర స్వరకర్ణ తీస్తే అలాంటి అలవాట్లు నాకు లేవు ఎప్పుడు. సో నేను ఇప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వెంకటేశ్వర స్వామి అవకాశం. అమ్మో స్వామి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారా, దీన్ని మనం ఎలా సద్వినియోగపరచుకుంటాం? ఒక అవకాశం వస్తుంది, ఎలా ఉపయోగించుకుంటాం? ఆ నలుగురు అసలు మనకి ఆ నలుగురు, రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఎవడు, రఘురామ్ అనేవాడు ఎవడు, సంబంధం లేదు. జులై సినిమా చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం నన్ను సార్ ఏంటి సార్ అన్నాను. నేను పెద్ద ఆఫీస్ ఒక ఆయన సెల్యూట్ కొట్టి, సార్ టూ మచ్, వాట్ ఈస్ దిస్ అన్న. ప్రసాద్ గారు మీ అంత మంచివాడు మా డిపార్ట్మెంట్లోనే లేరండి అని. సార్ అది నాకేం సంబంధం లేదు సార్, మా త్రివిక్రమ్ని అడగండి, అతను రాశాడు మనం చేశాము, అంతేకాని మన చేతిలో ఏమీ లేదండి. అది మరి అంత మంచివాళ్ళు మా డిపార్ట్మెంట్లో లేరు సార్ అని అన్నాడు. నిజంగా గొప్ప, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది అది. చాలా సంతోషం సార్. అయ్యా చెప్పు. ప్రత్యేకంగా బలకాయ ప్రదేశం అనేది ఆర్టిస్ట్ ప్రత్యేకం, అది లేకపోతే ఇన్ని ఒకప్పుడు సంవత్సరం పాటు 18-20 సినిమాలు చేశారు. ఆ నేపథ్యంతో మీరు కూడా ఈ సినిమా గెలిచారు. అసలు ఆ టైంలో ఎన్ని సినిమాలు చేయలేదు కాదు, ఎంత రెస్ట్ ఇస్తున్నారు, ఫ్యామిలీకి ఎట్లా దొరుకుతున్నారు, ఫ్యామిలీ విమర్శించే సందర్భం. అడిగావు కాబట్టి చెప్పటం బాధ్యత నాది. ఒక దాదాపు 18 నుంచి 21 సంవత్సరాలు సురేష్, సంవత్సరానికి 365 రోజులు షూటింగ్ చేశాను. ఒక 4 రోజులు 5 రోజులు షూటింగ్ చేయలేదు ఎందుకు అని అడగచ్చు కదా, డబ్బింగ్లు చెప్పాలిగా. చేసిన సినిమాకి డబ్బింగ్ చెప్పద్దు. ఒక్క పూట సాయంకాలం మద్రాసు దిగి డబ్బింగ్ చెప్పి మార్నింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడు, లేదు వైజాగ్ వెళ్ళిపోయాడు, లేదు రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం నేను కూడా ఏ రోజున ఇవాళకి మా ఫ్యామిలీకి నేను ఎప్పుడు సారీ చెప్తూ ఉంటా. ఎందుకంటే మా పిల్లలు పెరగటం నేను చూడాల. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, నేను పొద్దునే వాళ్ళు లేచే లోపలే బయలుదేరి ఇంటికాడి నుంచి వచ్చేసేవాడిని. సో ఏ రోజున మా పిల్లలు పెరగటం చూడాలి నేను. అందుకని ఐ ఫీల్ సారీ అబౌట్ మై ఫ్యామిలీ. తర్వాత ఒక చిన్న సరదాగా అంటాను, ఊరికే సరదాగా విని మర్చిపోండి, మళ్ళీ దీన్ని ఒక మళ్ళీ కాంట్రవర్సీ చేయకండి లేనిపోయిన. ఎందుకనంటే మా ఫ్యామిలీని తీసుకుని కాదబాయ్, మా ఫ్యామిలీని తీసుకుని 48 ఏళ్లలో ఒక్కసారి కూడా హాలిడే బయటికి తీసుకెళ్ళారండి వాళ్ళని. ఒక్కసారి కూడా. నాకు ఊటీలో అనుకోకుండా వారం అమ్ముతారు తెలుసుగా నీకు, ఇవి కాటేజెస్ ఉంటాయి. 1 వీక్ అంటే 2 వీక్స్ ఉంది నాకు. మా ఫ్యామిలీ మొత్తం సమ్మర్లో అక్కడికి వెళ్ళిపోతే ఒక పూట వెళ్ళేవాడిని ఎప్పుడన్నా నేను. అది కూడా బలవంతంగా ఒక పూట వెళ్ళి ఇప్పుడే వస్తానని వచ్చేవాడిని. అంటే అవకాశాలు అలా వచ్చినాయి మనకి. భగవంతుడు మనకి నాన్ స్టాప్గా పని ఇచ్చాడు. ఇవాళకి కూడా స్వామి మన మీద దయతోటి పని ఇంకా ఇచ్చాడు, ఇంకా పని చేస్తున్నాం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను అన్నారు. సో మీరు ఎడ్యుకేటెడ్ యాక్టరే కానీ సో ఫీల్డ్లో ఏమైనా ఎక్స్ట్రాగా నేర్చుకున్నారా ఇన్స్టిట్యూట్ది కాకుండా యాక్టింగ్ పరంగా? పిచ్చోడా, యాక్టింగ్ గురించి ఎవరికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నటన అనేది సముద్రం. ఇట్స్ ఎ ఓషన్, సముద్రం. నువ్వు ప్రతిరోజు చేస్తున్నది ఇప్పుడు నాకు పిచ్చోడా, ఎవ్రీడే ఐఎమ్ వర్కింగ్, ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్. ప్రతిరోజు నేర్చుకోవటం అయిపోతాను. ఏది ఇది మనకు తెలుసులే అనుకోవడానికి లేదు. పర్టికులర్గా యాక్టింగ్లో ఇది మనకు వచ్చేసింది, మనకిది పరమ తప్పు. ఎందుకనంటే ఈ సముద్రంలో నువ్వు నేర్చుకున్నంత
సముద్రంలో మనం ఎంత అండి, ఎంత అణువు, ఒక చొక్క. ఆఫ్టర్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఏ చొక్క. కె విశ్వనాథ్ గారు చెప్పినట్టు నీ దుంపదేగా సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా? దొరకలా నువ్వు నాకు. మీ సిస్టమ్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు. అలా మనం ఆ పని చేస్తున్నంత వరకు మనకు ఆ రిలాక్సేషన్ రాదు. అది నా ఉద్దేశం. అది సో బై గాడ్స్ గ్రేస్ వీఆర్ స్టిల్ వర్కింగ్. ప్రతి 4 వాక్యాల్లో ఎన్టీ రామారావు చిరంజీవి పేరు చేసుకోండి. ఇది ఇట్స్ అటాచ్మెంట్. మన లైఫ్లో ఎప్పుడైనా దేని గురించి అయినా మనకు తెలియకుండా మన మాట వస్తుంది అంటే మన అటాచ్మెంట్. రామారావు గారు లేని లైఫ్ నేను అసలు ఊహించలేను. సినిమా ఇండస్ట్రీలో మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ చిరంజీవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఓ పూటే కాదు, మనకి ఎన్ని పూటలు ఉన్నా 100 పూటలు అయినా సరిపోదు ఆయనతో మనకి షేర్ చేసుకోవడానికి.